శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రంజజామాతరమునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోగతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్తదయైకసిన్ధోః రామానుజస్య చరణో శరణం ప్రపద్యే మాతాపితా యువతయగా స్తనజా విభూతికి సర్వం యతేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తతంగ్రీకులం ప్రణమామి మూర్ధన భూతం చరస్య మకతాప్రియ భట్టనాథ శ్రీభక్తిశార కులశేఖర యోగివాగాన్ భక్తాంగ్రేణ పరకాల యతీంద్రమిష్టాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం முன்னந்திருவாய்மொழி பிள்ளைதான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமான தன்னை தன்னெஞ்சிதன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. திருளுற்றாழ்வார்கள் சீர்மை அறிவாரார் அருளிச் செயலை அறிவாரார் அருள் பெற்ற நாதமுனி முதலா நம் தேசிகரை அல்லால் பேதமனமே உண்டோ பேசு. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లకి అదే ప్రకారం వాళ్ళు అనుగ్రహించిన ఆ గ్రంథానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకు స్వామి? పురాణాలు ఉండాలి, ఇతిహాసాలు ఉండాలి, రామాయణం మహాభారతం ఇదన్నీ ఉన్నది కదా, అది కూడా శ్రీ వైష్ణవ లక్షణమే కదా. దానికి ప్రాధాన్యం ఇచ్చుకోవచ్చు అంటే దానికన్నా ప్రాధాన్యం ఆళ్వారు అనుగ్రహించిన ఈ గ్రంథానికి, నాలాయిర దివ్య ప్రబంధానికి. ఎందువల్లంటే పురాణం కానీ అదే ప్రకారం ఇతిహాసాలు కానీ ఇదన్నీ మనకి ఒక మంచి స్వభావాన్ని తీసుకొచ్చిస్తుంది, మంచి అనుభవాన్ని ఇస్తుంది. భగవంతుడు అనుభవమే మనకు ఇస్తుంది. అయినా కూడా దాంట్లో పూర్తి అయిన అనుభవం ఉంటుంది అంటే ఉండవు. పురాణంలో కానీ ఇతిహాసంలో కానీ నేను అడిగిన శాస్త్రం చెప్పాల, వేదాన్ని చెప్పాల. ఎందుకంటే వేదం నేర్చుకోవాలంటే దానికి కొన్ని యోగ్యతలు ఉండేటోళ్ళు అది నేర్చుకోవడం వద్ది. ముఖ్యంగా స్త్రీలు వేదం దగ్గరికి పక్కకి పోనవద్దని చెప్పి చెప్తారు. అందువల్ల దాన్ని వదిలేశాం. ఇప్పుడు పురాణాలు ఇతిహాసాలు ఉన్నది, అది పెట్టుకొని చూసుకుంటామంటే చూసుకోవచ్చు, ఏం తప్పేం లేదు. అయినా దాంట్లో కొంచెం కన్ఫ్యూషన్స్ అంతా ఉంటుంది. ఏంటంటే పురాణాలు 3 రకాలైన పురాణాలు: సాత్విక పురాణం, రాజస పురాణం, తామస పురాణాలని 3 రకాలు ఉంటుంది. ఇది పురాణాలు అన్ని అనుగ్రహించింది బ్రహ్మ. ఆయనకి ఎప్పుడంతా సత్వగుణం ఉంటుందో అప్పుడు సాత్విక పురాణాలు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంతా రాజసం ఉంటుందో అప్పుడు రాజస పురాణాలు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంతా తామసం ఉంటుందో అప్పుడు తామస పురాణాలు అనుగ్రహిస్తాడు. ఏం స్వామి తేడా అంటే సాత్విక పురాణంలో ఉండే ఒక పద్ధతి, ఒక శాస్త్ర సమ్మతమైన ఒక స్థితి అనేది తామస పురాణంలోనూ రాజస పురాణంలో ఉండవు. తామసం అంటే నిద్రపోయేది, ఏదో నాకు ఆలస్యంగా ఉండేది, మరిచిపోయి ఏదో తలవకుండా ఏదో రాసేది, ఇదంతా తామస ప్రకృతి అని చెప్తారు. రాజసం అనేది ఎట్టైనా నా పేరు తెలుసుకోవాలా, నాకు వైభవం రావాలా, నన్ను గురించి అందరూ పెద్దగా పొందుకోవాలా అనే ఒక స్థితి ఉండేది రాజసం. మనకే ఇది వసతి స్వామి ఉన్నది. రాజసం ఉండాలి, తామసం ఉండాలి, సాత్వికం ఉండాలి. ఈ సాత్విక శ్రద్ధ అనేది మనకి ఉదయం పూట, ఉదయం 4 గంటల నుంచి దగ్గర 7 గంటల 8 గంటల దాకా సాత్విక శ్రద్ధ అనేది ఉంటుంది. ఆ టైంలో మనం చదివేయమంటే, ఆ టైంలో మనం పారాయణం చేసేయమంటే, ఆ టైంలో మనం సంతంతా నేర్చుకుంటారు చూడండి, నాలాయిర దివ్య ప్రబంధ సంధ, అదంతా చేసామంటే బాగా మనకి మనసు నిలబడదు. ఎందుకంటే అప్పుడు సాత్విక శ్రద్ధ ఉండే కాలం అది.
దాని ద్వారా 11, 12 అయిపోయింది అనుకోండి, అప్పుడు రాజస గుణం అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఆకలి అయిందండి, ఏదైనా తినటానికైనా దొరకద్దా అని చెప్పి శరీరాన్ని చూస్తాను. అప్పుడు నేను నా కోసం చూసుకుని సెల్ఫిష్గా ఉంటాను. ఇదంతా రాజస స్వభావం ఉండేది. అదే తామసం అనేది సాయంకాలం 6 అయిపోయింది అనుకోండి, సాయంకాలం 6 కాదు, 8, 9 కదా. అయితే ఇప్పుడు 6 గంటలకి అందరికీ కొంచెం టైర్డ్ అయిపోతారు. ఏదో పని చేసినట్టు ఏదో అనుకొని టైర్డ్ అయిపోతారు కదా. అప్పుడు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చిందంటే ఏదైనా భోజనం చేసి నిద్రపోవాలా, ఏం చేస్తామని చెప్పి ఇతని శరీరాన్ని చూసుకుంటాడని ఇదేం చూడు. ఇలాంటి సమయంలో మనం ఏదైనా చెప్పేమంటే అంత పద్ధతిగా ఉండదు. అలాంటి పద్ధతిగా చెప్పిందిదా తామస పురాణం, రాజస పురాణం. ఆ సాత్విక పురాణం అనేది కొంచెం సరిగ్గా ఉంటుంది. అయితే ఇతిహాస పురాణాలు కూడా కొంచెం అదే ప్రకారం కొంచెం కన్ఫ్యూజ్ చేసేది. ఆళ్వార్లు పాసనం అనేది పూర్తిగా బాగా ఏ కన్ఫ్యూషన్ లేదు. శిలైనాలు ఇలంగై చెట్ట దేవనే దేవనావాన్ అని చెప్పి ఆ శ్రీమన్నారాయుడే దేవుడు, మిగతా వాళ్ళంతా పరదేవత కాదు, పరదేవత శ్రీమన్నారాయుడే అని చెప్పే ఒక స్థితి అనేది ఆళ్వార్లు పాసనంలో స్పష్టంగా ఉంటుంది. అందువల్లదా ఇతిహాసాల కన్నా పురాణాల కన్నా ఆళ్వార్ల పాసనలు చాలా గొప్పతనం. అది తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏం వస్తుందంటే మనకు ఒక నమ్మకం వస్తుంది, ఒక పట్టుదల వస్తుంది, దాని మీద మనకు ఒక మంచి అభిప్రాయం వస్తుంది. అదే ఆ అభిప్రాయం పురాణంలో రాదా, ఇతిహాసంలో రాదా అంటే వస్తుంది. అయితే ఎవరైనా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఎవరైనా ఒక 2 మాటలు చెప్పారు అనుకోండి, అవునండి అని చెప్పి మనసుకుంది మార్పు వచ్చేదానికి ఉండేది ఛాన్సెస్ ఉండాలి. అయితే ఆ ఛాన్సెస్ అనేది ఆళ్వార్ల పాత్ర లేదు. అందుకదా ఇది పూర్తిగా తెలిపించాలని చెప్పి దానికని ఆశ్చర్యమైన 36వ పాసురం ఉపదేశరత్నమాలలో தெருளுற்ற ஆழ்வார்கள் சீர்மை அறிவாரார் அருளிச்செயலை அறிவாரார் அருள் பெற்ற నాదమణి முதலா నమ్ దేశికర ఎల్లాల్ పేదమనమే ఉండు యేసు అని చెప్తారు. ఈ పాసరం మనం దగ్గర ఇంతవరకు 2-3 కాలక్షేపాలు ఈ పాసరమే మనం ఉండాం. అయినా కూడా ఇంకా 2 కాలక్షేపమని అయవద్ది. అంత వైభవాలు ఈ పాసరం అనుగ్రహించారు మన పిల్లలోకం చేరనే వ్యాఖ్యాకర్త. దీంట్లో సామాన్యంగా మన సంప్రదాయంలో నాదముని, యామునముని, రామానుజముని వీళ్ళు ముగ్గురు సంప్రదాయంలో స్తంభం లాగా. ఒక బిల్డింగ్ నిలబడాలంటే స్తంభం ఉండాలి కదా, లేకపోతే పడిపోద్ది. ఈ సంప్రదాయం నిలబడాలంటే ఈ 3 మునిలు చాలా ముఖ్యం. నాదముని, యామునముని, అదే ప్రకారం రామానుజముని. వాళ్ళు ఏం చేశారంటే ఆళ్వాళ్ళు అనుగ్రహించిన పాసురానికి పూర్ణంగా అర్థాలు తెలుసుకొని దాన్ని మనకందరికీ అనుగ్రహిస్తున్నారు. అది వాళ్ళు చేసింది. ఆళ్వార్లు ఏం చేశారు, వేదాంతాలు అని ఆ వేదాంతాలని ద్రావిడ భాషలో 4000 దివ్య ప్రబంధంగా అనుగ్రహించారు. అట్లాంటి ఆళ్వార్ల వైభవాన్ని ఆ ఆళ్వారు అనుగ్రహించిన 4000 దివ్య ప్రబంధం ఏది, అది ఎవరు తెలుసుకుంటారు స్వామి? அறிவாரார் தெருளுற்ற ఆళ్వాர்கள் శ్రీమై அறிவாரார். అది వాళ్ళకే తెలుసు. ఎవరికి? నాదముని ప్రారంభించి మనవాళ్ళ మామూలు పర్యంతం ఉండే ఆచారులు ఉంటారు కదా, వాళ్ళ ఊరికే తెలిసే కానీ మనకి తెలిసేదానికి ఛాన్సెస్ లేదు. ఎందుకు స్వామి మనకి తెలవదా? ఆయన చరిత్రంతో నేను చదువుతున్నానండి అంటే వాళ్ళకి తెలిసినంత మాత్రం మనకు తెలవదు. ఎందుకంటే ఆళ్వార్ల వైభవం పరిపూర్ణమైన వైభవం అంటే వాళ్ళు డైరెక్ట్గా అనుభవించింటారు. ఆళ్వార్లు ఎట్లాంటోళ్ళు, భగవంతుడు ద్వారా మయర్వర మదినరం అరుళ పెట్రవరగలు అంటారు. అటైతే ఆళ్వార్లకి భగవంతుడు జ్ఞానం ఇచ్చినప్పుడు భక్తి రూపాపన్న జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ఇచ్చిన దానివల్ల ఆ జ్ఞానం ఎట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంటే దానికి ఏం అర్థం తెలుసా?
అదేం స్వామి అందంగా ఉంటుంది అట్లా కాదు. దాంట్లో మనం ఏదో ఒక వస్తువు తెలుసుకున్నామంటే ఇట్లనా అట్లనా, ఈ ప్రకారమా ఆ ప్రకారమా, వాళ్ళు ఇచ్చారా వీళ్ళు ఇచ్చారా, ఇలాంటి సందేహాలు ఉంటుంది కదా, దానిదా మరువులు అంటారు. మరువులు అంటే నాకు ఈ ప్రకారం నిర్ణయించను కాలేదు అని ఒక పరిస్థితి వస్తుంది చూడండి, దానికి మరువులు అంటారు. ఆ మరులంతా లేదు అంటే தெளிவுற்ற தெருளுற்ற ఆళ్వాர்கள், తెరులుట్ర ఆళ్వాர்கள். తెరులు అంటే ఏంటి? బాగా మంచి జ్ఞానం. ఎట్లాంటి జ్ఞానం? ఆ జ్ఞానం అనేది ఇంకా కన్ఫ్యూషన్ లేకుండా ఉండే జ్ఞానం. అట్లాంటి జ్ఞానం ఉంటుంది. అట్లాంటి సీర్మై అరివారా, అట్లాంటి జ్ఞానం ఉండే ఆళ్వార్ల వైభవం ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు అని చెప్పి మొదట లైన్లో చెప్పాడు మన వాళ్ళని. తర్వాత వాళ్ళు అనుగ్రహించిన ఆ అరుళిచ్చేరని ఆ 4000 దివ్య ప్రబంధి ఎవరికి తెలుసు అని చెప్పాడు. ఎందుకు స్వామి తెలవదా అంటే వాళ్ళకే తెలుసు, మనకి తెలవదు. ఇది రెండు కాలం ముందు కాలక్షం కూడా ఇట్నే అని చెప్పిన్నాను, ఇదే నిజం. ఎందుకంటే ఆళ్వార్ని డైరెక్ట్ గా చూసి వాళ్ళని సేవించి వాళ్ళ అనుగ్రహం డైరెక్ట్ గా పొందినోళ్ళకి కదా ఆళ్వార్ల వైభవం కానీ ఆళ్వార్లు ఆ పాసురాల వ్యాఖ్యానం కానీ పూర్తిగా తెలుసు. మిగతా ఎవరికి తెలవు. అందువల్లదా అది ఎవరికి తెలుసు? నాదముని డైరెక్ట్ గా చూశాడు కదా. స్వామి నమ్మాళ్వారిని డైరెక్ట్ గా ఆయన తిరువిడి పెట్టుకొని ఆయన దగ్గర ప్రార్థన చేయంగా ఆయన 4000 దివ్య ప్రబంధం పూర్తిగా ఇచ్చాడు కదా. అందువల్ల ఆయనకే తెలుసు. కానీ ఆయన పారంపరలో వచ్చిన వాళ్ళు ఎవరు? ఆ ఆచార్య పరంపర, గురు పరంపర నాదముని ప్రారంభించి ఉయ్యకుండా మనక్కాలంబి ఆలమంత అట్లనే నేరుగా మనవాళ్ళమావిని పర్యంతం వచ్చింది కదా. వాళ్ళకి తెలిసే కానీ మిగతా వాళ్ళకి తెలవదంట. వాళ్ళకే తెలియదు. అది తెలుసుకుని అది అందువల్లదా ఆళ్వార్ల వైభవం మనకు తెలవదు, అర్లిచ్చే వైభవం తెలవదు, సీర్మై అరివారారు అది మనకు తెలవదు. సరే స్వామి వాళ్ళకి ఎట్లా తెలుసుకున్నారంటే వాళ్ళు డైరెక్ట్ గా నమ్మాళ్వారిని సేవించారు. ఇప్పటికీ దగ్గర 5125 సంవత్సరాలు అయిపోయింది కలియుగం పుట్టి. 5125 years అయిపోయింది ఇంతవరకు కలియుగం పుట్టి. అయితే కలియుగం పుట్టిన 42వ రోజు నమ్మాళ్వారు అవతారం చేశాడు. అవతారం చేసిన తర్వాత దాని తర్వాత దగ్గర కలియుగం పుట్టి 400 సంవత్సరాలు కూడా మిగతా ఆళ్వారు అందరూ అవతారం చేశాడు. అయితే ఈ అవతారంతో అయిపోయిన తర్వాత దగ్గర ఆళ్వార్ అవతారం అయ్యి 3500 సంవత్సరాల తర్వాత నాదముని అవతారం. 3500 సంవత్సరం తర్వాత నాదముని అవతారం. అప్పుడు ఆళ్వార్లు అందరూ శ్రీవైకుంఠం పోయారు. దాని తర్వాత నాదముని అవతారం. అయితే నమ్మాళ్వార్ శ్రీవైకుంఠం పోయిన తర్వాత మధురగవి ఆళ్వార్ ఇంకా ఉన్నారు. ఆ మధురగవి ఆళ్వార్ శ్రీశుక్తి అయిన ఆ తిరువాయువుని తీసుకొని మథుర నగరం అనే ఆ మథుర పట్టణానికి పోయి అక్కడ ఏం చేశాడు? ఆయన ఆ తాళపత్రాల్లో ఉంటుంటే కదా, ఆ తాళపత్రాన్ని అక్కడ తీసుకుపెట్టి ఆళ్వారు పాసురాలు ఎంత వైభవం చూడని చూసి అక్కడ వైభవంతో చెప్పి ఆ వైభవాన్ని పూర్తి వాళ్ళే పొందేట్టుగా చేశాడు. ఇది మధురగవి చేసింది. అయితే మధురగవి ఆళ్వార్ దగ్గర నమ్మాళ్వార్ అవతారం చేయటానికి ముందే 16,000 సంవత్సరాల ముందే ఆయన అవతారం చేశాడు. స్వామి ఏంటి 16,000 చెప్తున్నారు? 16 సంవత్సరం ముందు చెప్పండి అండి. లేదు 16,000 ఇది మనం చూసినాము. ఎక్కడ చూసినాము తెలుసా? మధురగవి ఆళ్వార్ అవతార ఇదంతా నక్షత్రంతో ఉన్నది సేవించాం కదా. ఏరా మధురగవి ఎప్పులగిల్ వందిదిత్త దాంట్లో మనం చూసినాము. మధురగవి పీరియడ్ ఏమి అని చెప్పి చూసినాము. అట్లా ఉన్నప్పుడు 16,000 సంవత్సరం ముందే ఆయన ఈ భూలోకంలో అవతారం చేశాడు. ఆయన ఒక యోగి. అదే ప్రకారం నమ్మాళ్వారు అంటే యోగి అంటేనే ఏమవుతుందంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఉంటారు. యోగ ప్రభావం వల్ల వాళ్ళకి అన్నమాకారం అక్కర్లేదు. వాళ్ళు యోగం చేసుకొని దాని ప్రకారమే వాళ్ళు ఉంటారు. ఇది చాలా మంది ఉంటారు ఆ ప్రకారం. అటు ఉన్నప్పుడు ఆ ప్రకారం ఉన్నాడు. అప్పుడు నమ్మాళ్వారు ఒక యోగి. అయితే ఆయన 32 సంవత్సరాలే ఉన్నాడు. దాని తర్వాత బయలుదేరి పోయాడు, శ్రీవైకుంఠం పోయాడు. ఇది ఆయనకి.
అటైతే ఇప్పుడు దగ్గర నమ్మాళ్వారు శ్రీవైకుంఠం పోయిన తర్వాత చాలా సంవత్సరాలు మధుర కవి ఆళ్వారు ఉన్నారు. దాని తర్వాత ఆ మధుర కవి ఆళ్వారు పారంపరంలో వచ్చిన ఎవరు ఇంకొకరు పరాంకుశ దాసరని ఒక స్వామి, ఆ స్వామి ఆ వంశపారం వచ్చిన స్వామి, ఆయన నాదముని అవతారం వరకు ఆయన ఉండిన్నాడు. ఆయన ఒక యోగి, ఆయన చాలా సంవత్సరాలు ఉండిన్నారు. యోగ ప్రభావం ఉంటేనే వెంటనే ప్రాణం పోదు. ఎందుకంటే భగవద్ ధ్యానంలో ఉంటారు ఉన్ని. ఆ ప్రకారం దగ్గర నమ్మాళ్వార్ అవతారం కలియుగం ప్రారంభించి 42 రోజులు 32 సంవత్సరాలు ఉండేసి ఆయన శ్రీవైకుంఠం పోయిపోయారు. అటైతే ఇప్పుడు దగ్గర ఆయన అవతారం చేసిన 300-400 సంవత్సరం లోపల కడా ఆళ్వారు తిరుమంగి ఆళ్వారు ఆయన అవతారం చేసేసి అందరికి కలిగారు పేరు. అయితే తిరుమంగై ఆళ్వారుగా ఇప్పుడు మనం ముక్కోటి ఏకాదశిని మనం పూర్తిగా శ్రీరంగంలో వైభవంగా జరుగుతుంది కదా. పగల్పత్తి ఉత్సవం, రాప్పత్తి ఉత్సవం జరుగుతుంది కదా. దాంట్లో రాప్పత్తి ఉత్సవం అని, అదే అప్పుడు రాప్పత్తి ఉత్సవం ఆయన పేరు లేదు, అప్పుడు పేరు తిరువాయుమడి తిరునాల్ కాదు, దానికైనా ఇరుంతమిళ నూళ్ళు పేరు తిరువాయుమడికి. ఆ పేరు పెట్టుకొని అప్పుడు వైభవంగా 10 రోజులు ఆ వైభవం జరిపించారు తిరుమంగై ఆళ్వారు. అటైతే నమ్మాళ్వారి పీరియడ్, ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత, కాల నిర్ణయం చెప్తున్నాను, ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత దగ్గర 400-500 సంవత్సరాలు 4000 దివ్య ప్రబంధం ఈ ప్రపంచంలో ఈ లోకంలో బాగానే ఉనింది. అందువల్ల తిరుమంగై ఆళ్వారు 4000 దివ్య ప్రబంధంలో తిరువాయుమడికిను ఉత్సవం చేసి 10 రోజులు ఆ నంబెరిమాల ముందు వినేట్టుగా చేసాడు. ఆయనే 1000 కాల మండపం ఇప్పుడు ఉండదు కదా, అది కట్టిందే తిరుమంగై ఆళ్వారే శ్రీరంగంలో. అట్లా ఉన్నప్పుడు అప్పుడు బాగానే ఉండింది. తిరుమంగై ఆళ్వారు పీరియడ్ వరకు 4000 దివ్యములు ప్రసిద్ధంగా లోకంలో ఉండింది. దాని తర్వాత ఏమైపోయిందంటే ఆయన పీరియడ్ అయిపోయింది, కొద్దిగా తగ్గిపోయింది. దగ్గర 3500 సంవత్సరాలు 4000 దివ్యములు ఎట్లా ఉండింది, ఎలా ఉండింది, ఆ చరిత్రం గురించి ఏ విధమైన ఎవిడెన్సే లేదు. తర్వాత దగ్గర ఇంగ్లీష్ లెక్కల ప్రకారం 823 సంవత్సరం, ఇప్పుడు 2025 కదా, 823 సంవత్సరం నాదముని అవతారం చేశాడు. ఇప్పటికి దగ్గర మనకి ఇప్పుడు ఆయనకి ఎంతంటే 1000 సంవత్సరం పైన 1150 సంవత్సరం అని తేడా ఉంటుంది. 823 సంవత్సరం ఆయన అవతారం చేశాడు. ఇప్పుడు కలియుగం పుట్టి 5125 సంవత్సరాలు కలియుగం పుట్టి దగ్గర అట్లా ఉన్నప్పుడు 3500 సంవత్సరాలు దివ్య ప్రబంధం ఎట్లా పోయిందని తెలవలేదు స్వామి. అయితే అయినా కూడా నాదముని అవతారం చేసిన వెంటనే మనకి దొరికింది కాదు. ఆయన అవతారం చేసి దగ్గర 60-70 సంవత్సరాలు అయిన తర్వాతనే ఆయన తిరుక్కుడందై వచ్చి అక్కడ ఆ తిరుక్కుడందై పాసురం వినిన తర్వాత 1000 పాసురాల నుంచి చెప్తున్నారు, ఇది ఎక్కడుందని చెప్పి వాళ్ళని కనుక్కోను. వాళ్ళు దాని తర్వాత ఆళ్వార్ పోయి కనుక్కోండి అని చెప్పను. అక్కడ వస్తే అక్కడ ఆయన లేదని చెప్పి తిరుక్కోలూరు వచ్చి పరాంకుశ దాసన్ ద్వారా తెలుసుకొని దాని తర్వాత కఠినం చిరుతామని 12,000 తర్వాత యోగ ప్రభావంలో చెప్పి అక్కడ నమ్మాళ్వార్ ప్రత్యక్షమయ్యి దాని తర్వాత 4000 దివ్య ప్రబంధం తీసుకున్నాడు. మన చరిత్ర మనం గురుపరంలో చూస్తున్నాము, నీకు చెప్తున్నాము. అట్లా ఉన్నప్పుడు అప్పుడు మధ్యలో 3500 సంవత్సరం పోయింది. దాని తర్వాత నాదముని పీరియడ్లో మళ్ళా దేవుని ప్రకాశం అయింది. ఆయన ఎట్లా ప్రకాశం చేశాడంటే తీసుకున్నాడు నమ్మాళ్వారి దగ్గర నుంచి. తీసుకున్న తర్వాత ఆయనకి కొడుకులు లేదు, కూతురే. 2 కూతుళ్ళు, 2 అల్లుళ్ళని పెట్టుకొని ఆ అల్లుడికి పేరు మేలయగత్తాళ్వార్ కీడయగత్తాళ్వార్ అని పేరు. వాళ్ళిద్దరిని పెట్టుకొని ఈ ప్రపంచం పూర్తిగా ఈ 4000 దివ్య ప్రబంధం పూర్తిగా ప్రచారం చేశాడు. ఇది ఇక్కడ ఈ రోజు చెప్తాను అసలు. ఈ రోజు మీరు పోయారంటే ఢిల్లీకి పోతే ఈ 4000 దివ్య ప్రబంధం ఉండదు, మన ఆంధ్రదేశంలో ఉన్న 4000 దివ్య ప్రబంధం ఉండదు, కర్ణాటకలో ఉండదు. ఎట్లయిందంటే ఆ రోజుకి ఇది వచ్చి పూర్తిగా వాళ్ళు ఈ భారతదేశం పూర్తిగా ప్రచారం చేశారు. ద్రావిడ భాష ఏం చేసాము, ఎట్లా ప్రచారం చేయలే,
ద్రావిడ భాష లోకమంతా ఉండింది ఆ రోజు. ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి. ఆ రోజు ఎట్లా ఉండింది, లోకమంతా ఉండింది, పూర్తిగా ఉండింది. అందువల్ల అక్కడంతా ప్రచారం చేసి వాళ్ళ అల్లుళ్ళు ఇద్దరు ప్రచారం చేశారు. అయితే ప్రచారం చేసేదే కానీ ఆళ్వారు పాసురాలు తెలుసుకున్నాడు, దాని అర్థం తెలియదు. ఆళ్వారు ఎవరు తెలుసుకున్నాడు, ఆయన వైభవం తెలియదు. అందుకనగా ఆ వైభవం తెలుసుకోవాలా, ఆ పాసురాల అర్థం పూర్తిగా తెలుసుకోవాలని చెప్తా స్వామి ఎవరు మనవాళ్ళని ఇది ఇలాగ ఉండకూడదని చెప్పి దానికిని ఒక అనుగ్రహం చేశాడు ఉపదేశక్రమాలని. దాంట్లో 36వ పాసనంలో ఈ పాసనం పెట్టాడు. దీంట్లో తెరులుట్ర ఆళ్వాர்கள் సీమ అరివారార్. దీంట్లో లాస్ట్ కాలక్షేపంలో మనం ఏం చూసామంటే, ఆళ్వార్లు పాసురానికి అంత వైభవం ఉండదా, అది శ్రమం అంటే అది తెలుసుకునే శ్రమం అంటే ఏంటనే మనంగా తెలుసుకునవద్దు, ఆచారుల ద్వారా మనం తెలుసుకోవాలి. మనం డైరెక్ట్గా తెలుసుకోను కాదని చెప్పాడు. అప్పుడు దాంట్లో ఏం స్వామి అంత విషయం చెప్పినంటే అర్థపంచకం పూర్తిగా చెప్పినాడు. ఆళ్వార్లు పాత్రలో అర్థపంచకం పూర్తిగా చెప్పినాడు. అది కాకుండా దాంట్లో సంశయ విపర్యయం అంటారు. సంశయ విపర్యం అంటే సందేహాలు ఒకటి. రెండోది ఇదియా అదియా అని ఒక సందేహం. అట్లే అది కాకుండా ఇంకోటి తప్పుగా ఒక డిసిషన్ ఎత్తుకుంటాం చూడండి, అదిని తప్పు. ఈ రెండు దాంట్లో ఉండవు. అది లేకుండా పూర్తిగా చెప్తాడు. అది కాకుండా ఆళ్వారు శ్రీవైకుంఠం పోయింది కూడా ఆ పాత్రలో చెప్తాడు. ఇదన్నీ దాంట్లో ఉండదు. తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలా, మొదట అర్థపంచక జ్ఞానం కావాలా. అర్థపంచక జ్ఞానం అంటే ఏంది, పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, పురుషార్థ స్వరూపం. దీనిదా శాస్త్రమే చెప్తుంది. ప్రాప్త్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యేకాత్మనగా ప్రాప్తుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ పతంతి సకలా వేదాగా చేతికాస పురాణకాగా మునయస్య మగాత్మానగా వేదార్థవాదినగా. ఇది శాస్త్రం చెప్తుంది. దీనిదా మన పెద్దవాళ్ళు ఆచారులు దీనికి తనియను ఒకటి అనుగ్రహించారును. మిక్క ఇర నిలయం మెయ్యాం ఉయిర్ నిలయం తక్క నెరియం తడయాది తొక్కియలం వినయం வாழ்வு అని చెప్పి అర్థపంచకం. ఈ అర్థపంచకాన్ని స్వామి నమ్మాళ్వార్ 5 తిరువాయువులు ఉంటే ఒక్కొక్క స్వరూపానికి 4 తిరువాయువులు పెట్టాడు. పరమాత్మ స్వరూపానికి 4 తిరువాయువులు, జీవాత్మ స్వరూపానికి 4 తిరువాయువులు, ఉపాయ స్వరూపానికి 4 తిరువాయువులు, అదే మన విరోధి స్వరూపానికి 4 తిరువాయువులు, పురుషార్థ స్వరూపానికి 4 తిరువాయువులు. ఈ ప్రకారం 20 తిరువాయువులు, మొత్తం 100 తిరువాయువులు. ఆ 100 తిరువాయువులు 20 తిరువాయువులు అర్థపంచకం పెట్టాడు. ఆ 20ని బాగా ఎస్టాబ్లిష్ చేసిందా మిగతా 80. అదంతా మనం లాస్ట్ కాలక్షేపంలో చూసాము. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఏం లేదు స్వామి, ఆయన ఆ ప్రకారం అది ఇచ్చింది పెద్దది కాదు. ఇదంతా ఇచ్చేసిన తర్వాత తెరులుట్ర ఆళ్వార్గల్. తెరులు అంటే ఏంది, అర్థపంచక జ్ఞానం బాగా తెలిసిన వాళ్ళు. ఏమంటే పరమాత్మ స్వరూపాన్ని బాగా తెలుసుకొని, జీవాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకొని, విరోధి స్వరూపం తెలుసుకొని దాన్ని తోసేసి, ఉపాయ స్వరూపం తెలుసుకొని దాన్ని పట్టుకొని, దాని తర్వాత పురుషార్థమేమి భగవంతుడు ఆ తిరువడి నిర్ణయం చేసే దాంట్లో పూర్తిగా స్థిరంగా నిలిచారు కదా, అదిదా తెరువుట్ర ఆళ్వార్గల్. అదిదా వాళ్ళకు ఉండే జ్ఞానం, అది పూర్తిగా వాళ్ళ దగ్గర ఉండదు. అందువల్లదా మనతో వాళ్ళు కలసేది లేదు. మనతో వాళ్ళు కలుస్తున్నారంటే కలవటం లేదు. ఎందువల్ల స్వామి కలవటం లేదంటే మనతో లౌకికాలంటే ఏమి, దేహాత్మ అభిమానం ఉంటుంది. ఈ శరీరమే ఆత్మ అనుకుంటాము. అందువల్ల ఆళ్వారు మనతో కలిస్తే అది భయం వస్తుంది, వాళ్ళలాగా మనం అయిపోతామని చెప్పి. అందువల్ల వీళ్ళతో కూడా మనం దీనికి పాత్రలు పెట్టాడు. ఏమిటనా, నాటారోడియల్ ఒడిది నారణనై నన్నినమే. వీళ్ళతో కూడా మనం కలవకూడదు అని చెప్పి డైరెక్ట్గానే చెప్పేశాడు. కలిస్తే ఏం స్వామి ఏంటి, వాళ్ళ జ్ఞానం పొద్దు అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆళ్వారు చెప్పిన దారికి మనం పోవాలా. మనం ఈ శరీరాన్ని చూసుకుంటా ఉన్నదా ఎంతనో చేయటం మనం చూడలేదు. ఎందుకంటే ఈ శరీరానికన్నా ఆత్మ సపరేట్.
ఈ శరీరానికి ఆత్మ సెపరేటెడ్. అదిదా మనకి ఈ ఆత్మజ్ఞానం మనకు ఉండాలి కదా. ఆత్మజ్ఞానం మనకు ఉండాలంటే లేదు. అయితే మనకన్నా ఆత్మజ్ఞానం ఉండేటోళ్ళు ఋషులకి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం ఉంటుంది. అయినా కూడా ఆ ఋషుల కన్నా ఎంతనో గొప్పతనం అనేది ఆళ్వార్లకు ఉండే ఆత్మజ్ఞానం ఇంకా గొప్పతనం. ఎందుకంటే ఋషులంతా ఏం చేస్తారు? కాయలు, పండ్లు, ఆకులు దీన్ని తిని భగవంతుని చేయిస్తారు. ఆళ్వార్లకు అట్లా కాదు. ఉన్నం సోరు పరుగు నీరు తిన్నం వెత్తెలై ఎల్లాం కண்ணన్ అని చెప్పి వాళ్ళకి అన్నీ భగవంతుడిదా అంటే అందువలన పర్వత పరమాన వట్ట వాసిపోరు అని చెప్పి పెరియవాచార్య పిల్లై తిరుపల్లాంటి వ్యాఖ్యానం చెప్తారు. పర్వత పరమాన వట్ట వాసి అంటే ఆళ్వార్లందరూ కొండ అనుకోండి, పెద్ద పర్వతం. అప్పుడు వీళ్ళంతా చిన్న రాయిలాగా, ఇసుకలాగా. ఎవరు? ఋషులు. అయితే ఋషులతో మనతో కంపేర్ చేసినప్పుడు ఋషులు పర్వతం, మనమేంది ఇసుకలాగంటారు కదా. అందువల్ల ఎందుకంటే ఋషుల కన్నా చాలా గొప్పోళ్ళు ఆళ్వార్లు. ఎందువల్ల స్వామి? ఇది మొదట వైభవం ఆళ్వార్లకి. అందువల్ల అట్లాంటి ఆళ్వార్ల వైభవం తెలుసుకున్న మధ్య ఇది మొదటిది. రెండోది, వాళ్ళకి జన్మ అనేది, ఆళ్వార్లు అవతారం అనేది, వాళ్ళ జన్మ అనేది చాలా గొప్పతనమైంది, చాలా వైభవం ఉండేది. ఏం స్వామి వాళ్ళ అవతారం అంత వైభవమా? అవును. మొదలాళ్వారు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళకి యోని సంబంధమే లేదు. వాళ్ళ అవతారం పుష్పంలో పుట్టారు. వాళ్ళు ఒక తల్లి గర్భంలో పుట్టారంటే లేదే. తల్లి గర్భంలో పుట్టేది, వాళ్ళు పుట్టిందే యోని సంబంధమైన లేదు కదా. అందువల్ల వాళ్ళకి ఎంత వైభవం ఉంటుంది. మొదలాళ్వారు మనం చూస్తున్నాము, ఒక్కొక్కరు ఒక్కొక్క పుష్పంలో పుట్టారు కదా. అందువల్ల వాళ్ళకి ఆళ్వార్లుకుంటే వైభవం. అది కాకుండా ఋషికలు కానీ దేవతలు కానీ వాళ్ళు అవతారం చేశారు కదా, ఎట్లా పుట్టారని చూస్తే అట్లా ఒకలాగా ఉంటుంది. వాళ్ళు పుట్టింది, వాళ్ళు అవతారం చేసింది చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రకరకంగా ఉంటుంది. అయితే ఆ ప్రకారం ఆళ్వార్లు ఉంటారంటే అట్లా ఉండదు. వాళ్ళది ఏం ఓహోనంతా ఏం ఉండదు. ఎక్కడెక్కడ కొన్ని ఋషులతో మనం చూసినాం. ఆ ఋషులంతా ఎట్లా పుట్టారు? ఇప్పుడు ఆ చరిత్రానికి పోలేదు. ఎట్లా పుట్టారంటే స్వామి అదేంటంటే ఆయన ఇట్లా పుట్టాడు అని చెప్పి అనుకుంటున్నాం కదా. అలాంటి సమాచారం కాదు ఆళ్వార్లది. రెండోది, వాళ్ళ దగ్గర ఆచారం అనుష్ఠానం చూస్తే అంత మాత్రం జరగదు. అంత మాత్రం ఆచార అనుష్ఠానం పూర్తిగా ఉంటుందంటే అదంతా ఎంత ఖరీదు అంటే అదంతా చూస్తే అది ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది, పెద్దదిగా తెలవదు. అయితే ఆళ్వారు అట్లా కాదు. ఇలాంటి కొరత అనేది ఆళ్వారు అవతారంలో కానీ ఆళ్వారు వాళ్ళు చేసే వాళ్ళ లైఫ్లో కానీ ఉంటుందంటే ఏమీ ఉండదు, ఏది ఉండదు. అందువల్ల ఆచార అనుష్ఠానం కానీ, అదే పుట్టడం కానీ, అదే ప్రకారం ఉండే వాళ్ళ జ్ఞానం కానీ ఏదైనా ఉన్నా కూడా ఋషుల కన్నా ఆళ్వార్లకు వైభవం. అయితే ఆళ్వార్లకున్న వైభవం వేరే ఎవరికి రాదు, ఒక్కరికి రాదు. ఇది దీనివల్ల తెరులుట్ర ఆళ్వాர்கள், దీనివల్ల తెరులుట్ర ఆళ్వాர்கள் శీర్మయి. ఇట్లాంటి ఆళ్వార్లు పాసురాలు తెలుసుకోవాలంటే ఆళ్వారు దీనికి మనం 34వ పాసురంలో మనం చూసినాము. ఇది 34లో ஆழ்வார்கள் ஏற்றம் அருளிச்செயல் ஏற்றம் தாழ்வாது விந்து அவதாம்பலத்துவம் ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்த వ్యాఖ్యలు உள்ளதெல்லாம் వైయమరియ పగర్వం వాయింది. మనం ముందు చూసినాం కదా. ఆ పాసురంలోనే ఆళ్వారు వైభవంతో చెప్పినాను, మీరు చూసుకోండి. అక్కడ ఏం చెప్పారు అదే ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి వ్యాఖ్యానం. అందువల్ల ఆళ్వార్లు పాసురంలో ఎంతంత వైభవమో అంత వైభవం. అయితే వాళ్ళ వైభవాన్ని మనమే పూర్తిగా తెలుసుకోనవద్దు. అట్లా ఏం స్వామి వాళ్ళకి వైభవం? అట్లా ఏం వైభవం అంటే ఎత్తన లబ్ధమైన జ్ఞానం లేదు. వాళ్ళు ప్రయత్నం చేసిన జ్ఞానం అనేది లేదు స్వామి. ఇప్పుడు మీరు చాలా విషయం చెప్తున్నారు, నేను వింటున్నాను. నా ప్రయత్నం వల్ల జ్ఞానం నేను తీసుకుంటున్నాను. అదే ప్రకారం ఆళ్వారు ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నం వల్ల జ్ఞానం వచ్చింది. అది కరెక్టే కదా? కాదు. అప్పుడు మీరు కాలక్షేపం చేస్తున్నారు. ఆ కాలక్షేపం చేసిన దానివల్ల నేను అది అంతా తెలుసుకుంటున్నాను. నేను దాన్ని తెలుసుకుని నా జ్ఞానం వల్ల నేను దాన్ని బాగా
ఇప్పుడు ప్రకాశంగా తెలుసుకుంటానంటే అది కాదు. అప్పుడు మీరు చెప్పడానికి నేను వినడానికి సంబంధం లేదా? సంబంధం ఉన్నది. అయితే ఉన్నా కూడా ఆచార్యుడు అనుగ్రహం వల్లది వస్తుంది. నేను చెప్పటమే కాదు, మీరు వినటమే కాదు, ఆచార్యుడు అనుగ్రహంలో వస్తుంది. అదే ప్రకారం ఆళ్వార్లకి జ్ఞానం ఎలా వచ్చింది? ఋషులకి జ్ఞానం ఎలా వచ్చిందంటే, ఋషులకి జ్ఞానం వాళ్ళ ప్రయత్నం వల్ల వాళ్ళు సంపాదించుకున్నారు. సంపాదించుకుంటే గొప్పదా, అదిగా వస్తే గొప్పదా? లాటరీ చేశారు, 10 రూపాయలు 20 రూపాయలు తీశారు, ₹1,00,000 వచ్చింది. ఆయన మగరాజు అయిపోయాడు. ఒక ఆయన ఏం చెప్పాడు, బాగా పనికి పోయాడు, ఉద్యోగం పోయాడు, సంపాదించాడు, ₹1,00,000 సంపాదించాడు. ఇది రెండింటికి ఇది స్వామి, ఉద్యోగం పోయి వచ్చిందే కదా స్వామి గొప్పతనం. లాటరీ తీసేయంటే అది పెద్ద గొప్పతనమా? అదే ప్రకారం భగవంతుడు ఇచ్చేటంటే అది పెద్ద గొప్పతనమా? ఆయన సంపాదించినది అది కదా గొప్పదంటే, సంపాదించాడంటే ఆయన కూడా ఈయన ఇవ్వాల, ఆయనకి ఓన్గా జ్ఞానం రాదు. సరే స్వామి, అప్పుడు ఏది ఆయన సంపాదించింది తప్పంటారంటే, స్వప్రయత్నం ఉంటేనే అది ప్రయోజనం లేదు, పరప్రయత్నం ఉండాలి. అంటే భగవంతుడు మనకి ఇవ్వాల. అంటే నా ప్రయత్నం అంటే నాకు ఎంత జ్ఞానమో దాని ప్రయత్నం చేస్తాము. భగవంతుడికి జ్ఞానం ఏది అపారమైన, ఏదైనా దురువుడికి తపస్సు చేశాడు, 5 నెలలు భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయిపోయిన తర్వాత స్తోత్రం చేయాల, ఓ విశ్వం విశ్వం వర్షకాలం స్తోత్రం చేయాలా. ఇతర చదువుకి పోలేదు, పాఠశాలకి పోలా, చదవల, స్కూల్ పోలేదు, ఏం స్తోత్రం చేయాలని తెలవల. ఏం చేసి నేను ఇటు పోయేనే, కోపంగా వచ్చేసానే, ఇట్లా తపస్సు చేస్తుందేనే, పాఠాలంతా చదివేసి వచ్చి తపస్సు చేసి ఉంటే ఇప్పుడు నిన్ను చూసేనే, నిన్ను సేవించిన తర్వాత నేను స్తోత్రం చేసి ఉంటానే, ఇప్పుడు స్తోత్రం చేయను కాలేదంటే నువ్వేం శ్రమపడబాక, ఎప్పుడు నన్ను సేవించావో నీకు ఇంకెందుకు స్తోత్రం అక్కర్లేదని చెప్పి శంకుని తీసుకుని ఇక్కడ ఇటు చేశాడు. ఇంకా అపారమైన స్తోత్రం ఎట్లా వచ్చింది? అప్పుడు ప్రయత్నం ఏదైనా చేశాడా? ఏ ప్రయత్నం చేయలే. అయితే ఆయనకున్న జ్ఞానం ఎవరికి లేదు. అందువల్ల ఆళ్వార్లకున్న జ్ఞానం ఋషులకి లేదు. ఋషులు ప్రయత్నం చేశారు, వీళ్ళు స్వప్రయత్నం లేదు. భగవంతుడు మయర్వన మదినలం అరుళినన్ నిర్హేతుక కటాక్షం. ఆ నిర్హేతుక కటాక్ష మొదట వైభవం, అది ఒకటి. రెండోది, సరే స్వామి ఆయన నన్ను కటాక్షించాడు, ఆయన వల్ల నాకు జ్ఞానం వచ్చింది, జ్ఞానం ఇచ్చేసాడు, భగవంతుడు సేవిస్తున్నాను, ఉన్ని ఎప్పుడు ఆయన మోక్షం ఇస్తాడు. ఎప్పుడు ఆయనే నాకు జ్ఞానం ఇచ్చాడు, మేమే అడగల, ఆయన నా మీద ప్రేమ పెట్టుకొని జ్ఞానం ఇచ్చాడు. అదే ప్రకారం ఆయనే నాకు మోక్షం ఇస్తాడు, నేనేం అర్జెంట్ పడకుండా ఏం పడకుండా గమ్ముగా ఉంటాను అని చెప్పుకున్నానంటే లేదు, లేదు లేదు. ఎట్లంటే వెంటనే మోక్షం కావాలా, వెంటనే ప్రాప్య త్వరై, వెంటనే మోక్షం కావాలా, వెంటనే మోక్షం కావాలా, వెంటనే మోక్షం కావాలా. సరే స్వామి ఆయన జ్ఞానం ఇచ్చాడు కదా, అదే కూడా మోక్షం ఇస్తాడని మీరు గమ్ముగా ఉండాలి కదంటే లేదు. ఈ జ్ఞానం దొరికింది వాళ్ళకి, ఇది వైభవం. ఈ వైభవం ఋషులకు ఉండాలంటే లేదు. ఈ వైభవం వాళ్ళు ఎట్లా అంటే అల్లాడతారు. ఇలాంటి శబ్దం నేను చెప్పకూడదు, అయితే అట్లా చెప్తే మనకు అర్థమవుతుంది. కొంతమందికి స్వామి తినేది ఇట్లా అల్లాడుతున్నావు అని అడుగుతారు కదా, అది మోక్షానికి వైదానికి ఈ ప్రకారం చేశాడు. ఎప్పుడు చూడతావు, ఎప్పుడు ఎననాల్ వందు కూడువన్, నిన్ను ఎప్పుడు నేను తిరువుడి పట్టుకుంటాను, ఎప్పుడు తిరువుడి కైంకర్యం, నీ కైంకర్యం చేయాలి, నీ కైంకర్యం చేయాలి అని చెప్పి ఈ ప్రకారం ఉన్నారు. ఆయనదా భగవంతుడుదా నాకు జ్ఞానం ఇచ్చాడు, ఆయనే మోక్షం ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు ఇవ్వని చెప్పి అమ్మగా ఉండాలి కదా, లేదే. ఇదంతా వైభవం, ఈ వైభవం వాళ్ళకి లేదు. ఇంకోటి, పూవై పైకిలిగల్ పందు తూదై పూంపుట్టిల్గల్ యావయం తిరుమాల్ తిరునామంగళే కూబియഴും. ఏ వస్తువు చూసినా ఆ వస్తువు భగవత్ సంబంధం ఉండాలి. మనం భగవంతుడు సేవించేటప్పుడే తిరుమలకి పోతాము, లేదు శ్రీరంగం పోతాము, తిరువల్లికని పోతాము, సేవిస్తూ ఉంటాము. స్వామి 2 రోజులు అయింది ఇంటి వదిలేసి వచ్చి
అక్కడ ఆయన ఏం చేస్తున్నాడో తెలవాలా, పిల్లలు ఏం చేస్తున్నాడో తెలవ. ఒక పక్క ఇటు ధనం సమర్పిస్తూ ఉంటాము, కళ్ళు ముందుగా చూస్తూ ఉంటాము, ఆయన ఏం చేస్తున్నాడో తెలవాలా, ఈ గుర్తు వస్తుంది. భగవంతుని ముందే మనకు భగవంతుని గుర్తు ఉండదు. ఆళ్వారికి ఎట్లా అంటే, ఆళ్వారికి ఏదో ఆడుకునే వస్తువులు, ఆ వస్తువులు చూస్తున్నారు, దాన్ని చూస్తే అది భగవంతుడైంది, ఇది భగవంతుడైంది, ఈ ప్రకారం ఉంటాడు. అందుకనగా రెండోది, మోక్షానికి పోవాలని చెప్పి ఎప్పుడు వదలకుండా మోక్షాన్ని అడుగుతూ ఉంటాడు. అది కాకుండా ఆ ప్రేమ అనేది మార్పు లేకుండా ఉంటుంది. స్వామి ఇప్పుడు ప్రేమ ఉండాలి, 2 రోజులు తగ్గిపోయింది, లేనే లేదు, మార్పు ఎప్పుడు దొరకద్ది. అది కాకుండా ఏం చేస్తారు, ఇక్కడ కైంకర్యం చేయాలా, అక్కడ దొరకలేదు ఇక్కడన్నా కైంకరించాలి, నా కైంకర్యం ఇవి అని చెప్పి ప్రార్థన పెట్టుకుంటారు కదా. ఎననాల్ వందు కూడువన్ ఒండ్రం, ఇంక మీద నన్ను వదలబాక, ఒండ్రం మాయం చెయ్యేలెన్నయే, ఇన్ని నన్ను వదలబాక, ఇన్నిసార్లు ఏదో చేసేసావు, ఇన్ని సంవత్సరాలు, ఇంకా నన్ను వదలబాక ఉండబాక అని చెప్పి ఈ ప్రకారం చెప్తారు కదా. ఈ వైభవం ఆ ఋషులకు కూడా అయితే లేదు. అదంతా ఆళ్వార్లకు ఉండే వైభవం. దాని తర్వాత తిరుమంత్రుడి చీర్మైకి పోరుంబడి, అటైతే దీంట్లో ముముక్షుబడి సూత్రం. ఇప్పుడు వ్యాఖ్యానాలను చదువుతాను, కొంచెం చూపుగా ఉండండి. అంటే ఇంత విషయం తెలుసుకుందా. తిరులొట్టు ఆళ్వార్ ఎంటబడి பரமாத்மா என்னமாப்பலே பிரசாதத்துல உணர்வும் உயிரும் உடம்பு உழப்பினம் உயிர்தேவையாங்கிறபடியே இவுக்கன் விஷயம். சீர்மையாவது ஆத்ம ஞானம் கைவந்திருப்பவர்கள் காட்டில் பர்வதபரமான ஒட்டவாசியை உடைய இலட்சணமாய் ஜன்ம விருத்த ஞானங்களை உடையராயிருக்கிற வைபமாய், அதாவது ஆழ்வார்களே என்கிற இடத்தில் சொன்ன பிரபாகம் சீர்மை பெருமை திருமந்திரத்துடைய சீர்மைக்கு போரும்படி என்கிற இடத்துக்கு கௌரவம் என்று அருளி செய்தது. இதுக்கு மூலமென்று தொடங்கி பட்டபோது எழுபோது அறியாதிருந்த பிரபாவம் என்றிரே நயனாரம் அருளி செய்தார். விண்ணுளாரிலும் சீரியர் என்றும் பேராலும் பேரோதும் பெரியோன் என்றும் மிக்க சீர் தொண்டர் என்றும் சொல்கிறபடியே இவர்கள் சீர்மை இருப்பது அன்றைக்கே திருளுற்ற ஆழ்வார்கள் சீர்மை என்று திருளுற்றுக்கைத்தானே ఇవர்களுக்கு సీమ ఎన్నోమాం ఇంతవరకు చూసేస్తాం. ఏంటంటే వీళ్ళకి తిరుమంత్రుడి సీర్మైకి సీర్మై, తిరులుట్ర ఆళ్వాர்கள் సీర్మై అని శబ్దం ఉండదు కదా. ఆ సీర్మై అంటే ఏమని చెప్పి మనవాళమామని ముముక్షుపడి వ్యాఖ్యానం. దాంట్లో ఏంటంటే సీర్మై అంటే గౌరవం అని చెప్పినారు. దాని ఇక్కడే పిల్లలోకం చేరెత్తున్నారు. సీర్మై అంటే గౌరవం. అక్కడ గౌరవం చెప్పినప్పుడు అదే ఆళ్వార్లు గౌరవం, ఎంత గౌరవం, తిరులుట్ర ఆళ్వార్ గౌరవం, వాళ్ళకి ఎంత గౌరవం ఉండాలి అని చెప్తారు. అది ఒకటి. ఇంకోటి, అడగియ మనవాళ్ళ పెరుమాళ నాయనారిని పిల్లలోకాచార్య తమ్ముడు, ఆయన ఆచార్యదైన ఒక గ్రంథం అనుగ్రహించాడు. ఆ గ్రంథంలో శీర్మైన ఒక శబ్దానికి ఆయన ఏం చెప్పిన చెప్పినాడు, ప్రభావం చెప్పినాడు. మనవాళమామని గౌరవం చెప్పినాడు. అదే నాయనారనే ఆ పిల్లలోకాచార్య స్వామి తమ్ముడు, ఆయన ప్రభావం చెప్పినాడు. అప్పుడు గౌరవం అంటే ప్రభావం కొంచెం ఎక్కువ తేడా లేదు. అంత ప్రభావం కానీ అంత గౌరవం కానీ ఉంటది కదా. అందువల్ల ఈయనకి ఉండే వైభవం ఋషులకి లేదు. అందువల్ల వీళ్ళ వైభవం మన వల్ల తెలుసుకోవద్దంటే తెలియదు. ఇది ఒకటైందా. అదే అడిగే మన వాళ్ళ పేరు మన నాయన ఒక సూత్రం పెట్టాడు. అత్రి జమదగ్ని పంతిరథ వసునంద సూనువానుடைய உகவர்ண கிரம அவதாரமோ வியாசாதி ஆவேசமோ மூதுவர் கரை கண்டோர் சீரியர் ஒருவரோ முன்னம் நோட்டு అనంతం மேல் పుణ్యంగల్ ఫలితవరో என்று సంగిప్పர்கள் ఒక సూత్రం. ఇది ద్రావిడ భాష సూత్రం. ద్రావిడ భాష సంస్కృత భాష రెండు కలిసింది. ఇది మణి ప్రవాళం వేరు. ఈ సూత్రంలో ఏంటంటే ఆళ్వారు ఎవరు, రాముడా కృష్ణుడా అంటే 4 ఎత్తాడు. 4 అవతారాలు ఏమేమింటే రాముడా, కృష్ణుడా, దత్తాత్రేయుడా, పరశురాముడా అని. దత్తాత్రేయుడు, రాముడు, కృష్ణుడు, పరశురాముడు. దీంట్లో 4లో నమ్మాళ్వారు ఎవరు? మొదట యుగం కృతయుగం. కృతయుగంలో ఆత్రేయుడు, దత్తాత్రేయుడుగా బ్రాహ్మడుగా పుట్టాడు. ఆ బ్రాహ్మడే నమ్మాళ్వారుగా అవతారం చేసాడా ఒకటి. రెండోది అత్రి జమదగ్ని ఎవరు? పరశురాముడు.
తల్లిదండ్రులు. ఆ జమదగ్ని పరశురాముడుగా పుట్టాడా అతనే అని చెప్పి ఇది రెండోది. మూడోది పంతిరథ. పంతిరథని దశరథుడు. దశరథుడు కొడుక రాముడుగా పుట్టాడు నమ్మాళ్వార్ అని చెప్పి ఇది మూడోది. నాలుగోది వసునంద సూనువానుమనుడయ. వసుదేవుడు వసుదేవుడు కొడుగ్గా కృష్ణుడుగా పుట్టాడా అని చెప్పి ఇలాంటి విచారాలు చేస్తూ ఉంటాడు నాయన. అడిగే మన వాళ్ళ నాయన దాంట్లో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వర్ణంగా లైన్గా వస్తుంది. మొదటి యుగం కృతయుగం, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, తర్వాత కలియుగం. అప్పుడు కృతయుగంలో దత్తాత్రేయుడుగా అవతారం చేశాడు బ్రాహ్మణుడుగా. రెండోది యుగంలో ఏంది? రెండో యుగం ఏంది? త్రేతాయుగం. త్రేతాయుగంలో పరశురాముడుగా అవతారం చేశాడు. అదే త్రేతాయుగంలో రాముడుగా అవతారం చేశాడు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడుగా అవతారం చేశాడు. అట్టయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య 3 వర్ణంలో 3 యుగంలో అవతారం చేశాడు. ఇప్పుడు 4వ యుగం ఏంది? కలియుగం. ఇప్పుడు 4వ యుగంలో 4వ వర్ణంగా అవతారం చెయ్యాల. అందువల్ల అదే రాముడు కానీ, అదే కృష్ణుడు కానీ, అదే దత్తాత్రేయుడు కానీ, అదే పరశురాముడు కానీ ఇప్పుడు నమ్మాళ్వారుగా కలియుగంలో 4వ వర్ణంలో ఆయన ఏమి 4వ వర్ణం నమ్మాళ్వారు అవతారం చేసాడు. అట వ్యాసాదివర ఆవేశము. లేదంటే వ్యాస భగవంతుడు ఆయనగా ఆవేశం చేసి ఈ ప్రకారం వచ్చేసాడు. ఆళ్వారు ఎవరిని తలవలేదే అని చెప్పినట్టుగా ఆ ప్రకారం ఆ సూత్రం. అప్పుడు రాముడు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, పరశురాముడు వీళ్ళంతా చెప్పిందైతే సరే స్వామి ఇలాంటి పేరుతో చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏంటి మనమే ఎవరో ఒకరు ఉంటారు. ఎవరో ఒకరు వచ్చిన తర్వాత స్వామి దీనికి ఎంత వైభవం తెలుసా, ఎంత వైభవం తెలుసా, వీళ్ళు అలాంటి వాళ్ళుగా ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళుగా ఉండొచ్చు, ఇలాంటి ఒక్కొక్క పేరు చెప్తా ఉంటాం కదా. అదంతా సామాన్యం. అయితే ఇక్కడ ఇన్ని పేరు చెప్తున్నారు కదా, అప్పుడు వాళ్ళకి వైభవం ఉండాలి కదా. అప్పుడు అంత వైభవం నమ్మాడు వరకు ఉండాలి కదా. అంత వైభవం నమ్మాడు వరకు ఉండాలంటే ఎందువల్ల అంత వైభవం వచ్చింది? ఎందువల్ల? ఏ రీజన్? ఎందువల్ల? పట్టబోది ఎడుబోదరియాలు. అంటే ఆళ్వారికి ఇంత ప్రభావం ఎందువల్ల వచ్చింది? దీనికి మూలం ఏమి? ఎందువల్లంటే ఈ ఆళ్వార్ రాముడు, ఈ ఆళ్వార్ కృష్ణుడు, ఈ ఆళ్వార్ దత్తాత్రేయుడు, ఈ ఆళ్వార్ పరశురాముడు, ఈ ఆళ్వార్ ఈ ప్రకారం ఒకటి అడుగుతున్నాం కదా. ఎందువల్ల ఇది వచ్చిందంటే ఆ సందేహం వచ్చే మాత్రం దీనికి వైభవం ఉండాలంటే ఏదో ఉండాలి కదా. ఏంటి స్వామి వైభవం అంటే ఆళ్వార్కి అంత వైభవం. ఎంత వైభవం అంటే ఆశ్చర్యమైన ఒక పెరియ తిరువందాదిని ఒక పాసురం. అయితే దీనికి ముందే మీకు చెప్పినాను. ఆ పాసురంలో ఆ గ్రంథంలో ఒక పాసురం. పువియం ఇరువిసుంబం నిన్నగత్తే நீ என் செவியின் வழி புகுந்து என்னுள்ளாய் அவிவென்றி யான் பெரியன் நீ பெரியை என்பதனை யார் அறிவார் ஊன் பருக நேமியான் உன். శ్రీమన్నారాయణ చూసి ఆళ్వార్ ఒక ప్రశ్న వేస్తాడు. స్వామి అట్లా కూడా ఉండొచ్చు. ఏం వేస్తాడు తెలుసా? మనకి ఈ ప్రకారం మనం అనుకునే ఉండము. ఆ ప్రకారం ఇచ్చాడు. భగవంతుని చూసి, భగవంతుడా నువ్వు పెద్దోడా నేను పెద్దోడా, నువ్వు పెద్దోడా నేను పెద్దోడా అంటాడు. ఏంటిది? సామాన్యంగా నాస్తికవాదులు కదా ఆ ప్రకారం చెప్తారు. దానికన్నా హిరణ్యకశిపుడు చెప్తాడు, హిరణ్యాక్షుడికి చెప్తాడు, శిశువాడు చెప్తాడు, రావణాసుడు చెప్తాడు. వాడు అట్లా కాదే, పరమ ఆస్తికుడైంది. ఆయన ఎందుకు నువ్వు పెద్దోడా నేను పెద్దోడా అడుగుతున్నాడు? ఆ సందేహం ఆయనకు ఉండదా? లేదే. ఆయన చెప్తాడు నువ్వు పెద్దోడా నేను పెద్దోడా అడుగుతున్నాడు. భగవంతుడు డౌట్ వచ్చింది. ఏంటి ఆళ్వారు ఏమైంది నీకు ఉంటాడు. అవును నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు పెద్దోడా నేను పెద్దోడా? ఆళ్వారు పెరుమాళ్ బొమ్మ ఉన్నాడు. నీకు సందేహం ఉంది అనుకోండి, మీ వాళ్ళు ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు? సుదర్శన ఆళ్వారు ఉంటారు, చంగత్త ఆళ్వారు ఉంటారు. వాళ్ళంతా అడిగి చూడు. నువ్వు పెద్దోడని చెప్తాను, నేను పెద్దోడని చెప్తాను అంటారు. వాళ్ళు ఏం చెప్తారు? నన్ను పెద్దోడు అంటారు, నిన్ను కాదు.
స్వామి ఇది చాలా బాగుంటుంది స్వామి, అప్పుడు మనం కూడా చెప్పుకోవచ్చు అంటే కాదు, ఆళ్వారు చెప్పుకోవచ్చు. ఎట్లా చెప్తాను చూడాల. புவியும் இருவிசெம்பும் நின்னகத்தே நீ என் செவியின் வழிపుగుంది ఎన్నుళ్ళాయి. ఈ ప్రకారం అడుగు ఏమంటే ఈ భూలోకము ఆకాశం రెండుమే ఎన్ని నీ దగ్గర ఉండదు. నువ్వుదా రక్షిస్తున్నావు, నువ్వుదా దాన్ని ఎందుతావు పూర్తిగా పట్టుకొనున్నావు. దానికి ఆధార పీఠం నువ్వే, నీ దగ్గర అన్ని ఉండదు, దానికి శరీరంగా ఉండవు నువ్వే అంతా. అందువల్ల దానికి ఆధార పీఠం ఈ ఈ భూలోకం కానీ ఆకాశం కానీ ఉండాలంటే దానికి ఆధార పీఠంగా నువ్వు ఉండవు. అయితే ఇప్పుడు ఏమైంది తెలుసా, నువ్వేం చేసేవి తెలుసా, నా చెవు ద్వారా లోపల వచ్చి నా హృదయకంలో వచ్చి నువ్వు కూర్చున్నావు. ఇప్పుడు నీకు ఆధార పీఠంగా నేను ఉండాను. ఈ భూలోకానికి ఈ ఆకాశానికి అన్ని దానికి ఆధారపీఠంగా నుండి దాన్ని రక్షిస్తున్నావు. అయితే అట్లాంటి నువ్వు నా చెవు ద్వారా హృదయకం లోపల వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నావు. ఇప్పుడు నిన్ను నేను ఏం చేస్తున్నాను, నిన్ను నేను ఆధారపీఠంగా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు పెద్దోడా నేను పెద్దోడా? ఇది చాలా బాగుండదు స్వామి. ఈ ప్రకారం కూడా ఉంటుంది. ఎందుకంటే దీనిలో పాత్ర ఏంటి తెలిసిన, நான் பெரியன் நீ பெரியை என்பதனை யார் அறிவார், అవివిండి యాన్ పెరియన్ నీ పెరియ என்பதனை యార్ அறிவார். నేను పెద్దోడు ఇది అందరికీ తెలుసు, నువ్వు పెద్దోడా కాదా నేను అడిగి చూడు అని అడుగుతున్నాడు ఆ పాత్రలో. ఎందుకంటే అట్లాంటి వైభవం ఎంతంటే అంత వైభవం ఆళ్వారికి. అట్లంటే ఏమంటుంటే భగవంతుడు తన హృదయ కమలను పెట్టుకున్నంటే ఇనియావర్ నిగర్ అగల్వానత్తే, నాకు సమానమైనోడు ఎవరు లేదంటారు. ఈ ప్రకారం మనం కూడా చెప్తాం. ఎవరిని పెట్టి చూసినా ఇల్లయనక్కెదిరి ఇల్లయనక్కెదిరి ఇల్లయనక్కెదిరే. రామానుజుడు వారి తిరువడి తిరిమేని వడివడకుండదు కదా. పద్మమెనత్తెగ పైంగడలుందన్ పల్లవమే విరళం పావనమాగియ పైంతువరాడై పదిందవరుం కడకం முப்பரி நூலோடு முன்கையிலேந்திய முக்கோள் தன்னழகம் முன்னவர் தந்துடு முருவல் நிறைந்திடு முருவல் நிலாவடகம் கற்பகமே விழு கருணபொழிந்திடு கமலக் கண்ணடகம் காரிசி தன்கடல் சூடிய முடியும் கனரட்சிக்க முடியும் எப்பொழுதும் இத்தி ராஜன் வடிவழகு என் இதயத்துள் உள்ளதால் ఇల్లయనక్కెదిరి 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 నాకు సమానమైన లేదు అని చెప్పి మనం చెప్తాము. ఎందువల్ల స్వామి అంటే ఏం లేదు, రామానుజు వారి తిరుగుడు పట్టుకున్నాను. అదే ప్రకారం ఆయన్ని తీసుకొచ్చి నా హృదయం పెట్టుకున్నాను, నాకన్నా పెద్దోడు ఉంటారు అని చెప్తారు. ఇంత వైభవం ఆళ్వారికి. అది కాకుండా ఆళ్వాని లోకాన్ని దిద్దుబాటు చేశారు. కలియం కెడుం కండుగొన్మిన్ కడలి వండన్ తూదంగల్ మన్మేల్ మలియప్పుగుంది ఇసపాడి ఆడి విడిదర కండోంతు పెరియ కృతయుగం పట్టి పేరింబ వెల్లం పెరుగ. ఈ కలియుగం పోయి కృతయుగము వచ్చేసిందో అని చెప్పి ఆ పొలిగ 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 పోయిట్టు వల్లు చేర్చావని చెప్పిన పట్టబోదు ఎడుబోదరియాల్ ప్రభావం చెప్తారు. అంటే ఆ పట్టబోదంటే సూర్యుడు ఉదయం వస్తాడు, సాయంకాలం అస్తమైపోతాడు. ఈ ప్రకారం వస్తే కదా సూర్యం వచ్చినప్పుడు మళ్ళీ పోయినప్పుడు ఇదేమవుతుంది, మనకు సూర్యుడు వచ్చాడంటే ఒక ఆనందం, సూర్యుడు మన తర్వాత సాయంకాలం అస్తమానం అయిపోయిందంటే ఒక ఆనందం. ఏం ఆనందం అంటే సూర్యుడు వచ్చాడంటే బాగా బయట పోయి సంపాదించి డబ్బులంతా తీసుకొస్తాం, ఆనందం ఉంటుంది. దాని తర్వాత సాయంకాలం అయిపోయిందంటే సంపాదించిన డబ్బులు పెట్టుకొని మన పిల్లలు ఏమి అదే ప్రకారం భార్య ఏమి వీళ్ళంతా పెట్టుకొని ఆనందంగా ఉంటాం అనుకుంటాం కదా. అయితే ఇప్పుడు ఆళ్వారికి ఏమంటే సూర్యుడు వచ్చింది మళ్ళీ సూర్యుడు పోయింది ఏం తెలవదు, భగవంతుడు ఒకటే తెలుసు. కంగుళం పగలం కంతుయిల్ అరియాల్. కంగుళ్ పగలు, కంగుళ్ అంటే రాత్రి, పగలంటే పగుడు. అది ఏంటి రెండు టైంలో ఆయన నిద్రపోయడం లేదు, నిద్రనే తెలియదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు భగవద్ నామస్మరణమే, ఏం తెలియదు. అది ఎప్పుడు తులసి వాసన వేరే ఏం తెలవదు. సరే స్వామి శంకు చక్రం అంటే చెయ్యి దండం పెట్టుకుంటారు. శంకు చక్కరంగలంటే కైగూపుం తామరై కన్నెంటే తలరం. అసలు అంటే దండం పెట్టుకుంటుందంటే ఆ పిల్లలకు 8-10 సంవత్సరాలు ఉంటుంది స్వామి అంటే లేదు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. మన పిల్లలు చేస్తారంటే చేయరు.
கங்குலும் பகலும் கன்றுயிலறியால் கண்ணநீர் கைகளால் இறைக்கும் சங்கு சக்கரங்கள் என்று கைகூப்பும். ఆ ఏజీ రాలా. ఆ ఏజీ రాకముందే శంకు చక్రం చెప్తే వెంటనే దాని నమస్కారం చేస్తుంది. ఆ ప్రకారం అంత మాత్రం మా స్వామి ములయో ముడుముற்றும் పోందిల మొయ్పూం కుడల్ కురియ తలయో అరయిల్లై నావో కుడరం. ఏంటంటే ములయో ముడుముற்றும் పోందుల, ఇంకా పావాడ కట్టుకోవాలి కదా, కట్టనే తెలవాల, అది కూడా కట్టుకొని తిరగాలి. అది కాకుండా నిలబడలా, అది కడుపులో నిలవాలి కదా, అంత చిన్న పిల్ల నిలబడలా, అది నోటి మాట వస్తుందంటే ఏదో ఆ ప్రకారం ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు అయితే శక్తి శంకు చక్రం చెప్తే వెంటనే నమస్కారం చేస్తుంది, వెంటనే నమస్కారం చేస్తున్నాను. అందవాళ్ళు అంత ఆ ప్రకారంగా ఆవిడ చెప్పుకుంటాడు. నాతో ఎట్లా కలిసేది తెలుసా భగవంతుడు. అందామ తన్ను செய்து என் ஆபிசே అమ్మానుకు అందామ ఆడుముడి సంగు ఆడు నూలు ఆరముల అని చెప్పి ఆ ప్రకారం కలిచాడు కదా, తృప్తిగా కలిచాడు అని చెప్తాడు కదా. ఇట్లాంటి ఈ ప్రకారం ఉండేటప్పుడు అయితే ఆళ్వారికి ఎప్పుడునే భగవత్ సంబంధం ఉంటేనే అట్లా ఒక గొప్పతనంతా అట్లా ఉంటాడు. తిమిరుగొండాలు ఎత్తు నిற்கும் దేవదేవ పిరాన్ ఏమంటే అప్పుడు ఈ ప్రకారం బిడ్డ పుట్టింది. ఆళ్వార్ తల్లి పేరు ఉడయనంగనాచ్యార్ అని పేరు. ఆ ఉడయనంగనాచ్యార్ తిరుత్తొలవెల్లి మంగళం దివ్యదేశం అంటే తిరుపతి. ఆ త్రెట్ట తిరుపతిలో పోయి సేవ చేయాలని తీసుకుపోయారు. అప్పుడు జోస్యాలంటే చెప్తారు, ఓబాక పోయామంటే నీ పిల్ల కాదు ఉంటాడు. అదంతా లేదు, నేను పోతాను, నా కులదైవం అదే தேவர் பிரான் அரவிந்தலோசனன். ఆ దైవకి పోతానంటాడు. కుడயும் வாழ்முகத்தேடையை தொலைவெல்லி మంగళం కొండుబుక్కు ఇడల్గల్ చోది చందామరి కన్బిరాన్ ఇరిందవై కాటినీర్. అంటే ఆ పెరుమాళ్ గురించి బాగా పూర్తిగా తలుసుకుంటా ఉంటది. చిందయాலும் சொல்லாலும் செய்கையினாலும் தேவபிரானையே தந்ததா என்றடைந்தவன் குருகூரவர் శరగోపన్. చింతనగా కాయేన వాస మనసేంద్రియ బుద్ధ్యాత్మ వాస అని చెప్తాం కదా. ఆ ప్రకారం ఏదైనా భగవంతుడే. తండ్రి తల్లిదండ్రులు ఎవరంటే ఆ పెరుమాళ్ అంట. వీళ్ళు తల్లిదండ్రులు కాదు, వాళ్ళే తల్లిదండ్రులు. అట్లాంటి ఇది నాట్టారోడి ఎల్వుడింది. మనతో ఉందా వాళ్ళు అంత కలవల. ఆళ్వారు కలుస్తున్నారంటే కలవలేదు. పేరాలం పేరోదం పెరియోని ఒడుగాలం పెరిగిలేని అట్లాంటి వైభవం ఉండే ఆ భగవంతుని వదిలేసి నేను ఉండను. ఇందువల్లదా తెరులుట్ర ఆళ్వార్గల్ శీర్మయి. అంత ఆళ్వార్లు వైభవం, వాళ్ళ వైభవం కదా, అది మాత్రం అట్లాంటి వైభవం ఎట్లా ఉంటుంది. వెన్నులారిలం సీరియరే. వెన్నులారు అంటే నిత్యసూరుల కన్నా ఇక్కడ ఋషుల కన్నా ఆళ్వారు గొప్పతనం చెప్పాను కదా. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే నిత్యసూర్యుడు అంటే పెద్ద వైభవం లేదు, ఆళ్వారుకుంటే వైభవం నిత్యసూర్యుడు లేదంట. అప్పుడు నిత్యసూర్యునే మనం కంపేర్ చేసామంటే ఋషులు ఎక్కడికో పోవాల్సిందే. వెన్నులారియడం సీరియరే అంటారు కదా, అంత వైభవం. ఎందుకు చెప్తాను, నిక్కసి తొండర్ అంటే తెరులుట్ర ఆళ్వారు. ఆ ప్రకారం ఆళ్వారు వైభవం ఇంత ప్రకారం ఉండేదే. అజ్ఞానం లేని వైభవం అంత. అజ్ఞానం అనేది లేనిది ఏమిటే మిగతా వాళ్ళకంతా అజ్ఞానం ఉంటుంది. అట్లాంటి అజ్ఞానం లేని వైభవాన్ని ఎట్లా తెలుసుకోవాలా మనం? ఆళ్వారు వైభవం తెలుసుకోవాలంటే నాదముని ద్వారా తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు నాదముని ద్వారా తెలుసుకుంటాం కదా. ఇప్పుడు నాదముని ద్వారా మనబాలమాని పర్యంతం చెప్పేది స్వామి, నాచాడు పర్యంతం కాదంటే అవును. అయితే ఇక్కడ వ్యాఖ్యానంలో మనబాలమాని పర్యంతం రాసి ఉన్నది. ఎందువల్లంటే ఈ పాత్రం అనుగ్రహించేది మనవాళ్ళమామి కదా, అందువల్లదా మనవాళ్ళమాని పర్యంతం తిరువాయుమణి పెళ్ళై, ఆయన ఆచార్యుడు తిరువాయుమణి పెళ్ళై ఆ తిరువాయుమణి ద్వారా మనవాళ్ళమాని పర్యంతం చెప్తున్నారు. సరే స్వామి, ఎందుకు స్వామి ఆళ్వార్ల వైభవం నాకు తెలవదు, ఎందుకు తెలియదు? ఆళ్వార్ల వైభవం తెలుగులంతా ఇప్పుడు చాలా పుస్తకాలు వచ్చేసింది. ఇంకైతే ఆళ్వార్లు చరిత్రము అని చెప్పి మొదట తెలుగులోదా పుస్తకం వచ్చింది, తర్వాతదా ద్రావిడ భాషలోనే వచ్చింది. ఆ పుస్తకాలంతా ఉండదు స్వామి. అదంతా మేము తెలుసుకోవచ్చు కదా, మాకు తెలియదు అంటున్నారే. ఏమో నాదమునికి తెలుసు, ఆచార్యులకు తెలుసు, మాకు తెలియదు అంటారే అని చెప్పి అవి తెలుసుకోవచ్చు కదే. ఏమంటే అది ఎందుకోసం మీకు తెలవదని చెప్తాను, చూడండి చెప్తారు మనవాళ్ళమని. ఎందుకోసం మీకు తెలవదంటే
ఈ ప్రకృతి అనేది ఏంది? ఈ ప్రకృతి, ఈ లోకము, ఇది చాలా తగ్గు రకమైంది. అది కాదు నిత్యం, అది కాదు అనిత్యం. అప్పుడే ఆత్మ అనేది చాలా శాశ్వతంగా ఉండేది. అయితే ఈ ప్రకృతమయమైన ఉండేది, దీనికి ప్రాకృతం పేరు. ఈ శరీరానికి ప్రాకృతం పేరు. దీనికి జ్ఞానం ఉండదా? ఈ శరీరానికి జ్ఞానం లేదు, జ్ఞానం లేదు. అయితే ఆత్మకు జ్ఞానం ఉండదు, పరిపూర్ణమైన జ్ఞానం. అయితే ఈ శరీరం, ఈ ఆత్మ, దీనికి దానికి తేడా మనకి తలవలేదే. జ్ఞానం ఉండే వస్తువు ఒకటి, జ్ఞానం లేనే వస్తువు ఒకటి అని చెప్పి తేడా తెలవాలి కదా స్వామి. ఇది వేరు అది వేరు అని తెలవాలి కదా. అది మనకి తెలవలేదే, అది తెలవలేదే. అది తెలిసిన వాళ్ళు ఆళ్వాళ్ళు కదా, అందువల్లదా మనకి తెలవదంటారు స్వామి. అది తెలవకుండా పోవచ్చు స్వామి. అయితే మేము చరిత్ర అంతా చదివి ఉంటాం స్వామి, తెలుగులో పుస్తకాలతో వచ్చింది అది, మేము చదివి ఉండాము. దానికి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఒక ఆయన డిగ్రీ చదివాడు, ఇంకొక పిల్లలు ఏం చేశారంటే 3వ క్లాస్ చదివారు. 3వ క్లాస్ చదివేసి నేను డిగ్రీ అంత జ్ఞానం కాకుండా అంటే ఎప్పుడన్నా ఉండొచ్చా? ఉండదే. 3వ క్లాస్ చదివేసి డిగ్రీకి ఎంత జ్ఞానం వస్తుందా? రానే రాదు కదా. ఆళ్వాళ్ళంతా డాక్టరేట్ చేసినట్టు, మనమంతా ఏంటి ఏదో 3వ క్లాసుకి చెప్పుకుంటాను, అది కూడా లేదు. ఊరికి మాటకి ఏదైనా చెప్పాలి కదా. జ్ఞానమే లేదంటే కోపం చేసుకుంటారు. ఏం స్వామి మమ్మల్ని పోయి జ్ఞానం లేదని చెప్పేశారు అని చెప్పి. అందువల్ల 3వ క్లాస్ చదివి ఉంటారు. అయితే వాళ్ళు అంతా డాక్టరేట్ చేసి ఉంటారు, అందువల్ల తెలవలేదంటారు. అందువల్ల తెలియదు. సరే స్వామి, అయినా కూడా సరే మీరు ఇప్పుడు చెప్తున్నారే, ఆళ్వాళ్ళు పాసురాలు కావాలంటే తెలవదని చెప్పండి. చాలా గుర్తుగా వినాలి. అది ఇలాంటి క్వశ్చనే నన్ను లాస్ట్ ఇయర్ ఒక స్వామి అడిగాడు. ఆళ్వార్లు పాసురాలు కంటే తెలవదని చెప్పండి అంటే, పాసురాలు ద్రావిడ భాషలో ఉండాలి. మొదట అది నాలుగు తిరగాల, తిరిగి దాన్ని బాగా అభ్యాసం చేసి వచ్చేసింది అనుకోండి, గిడిగిడి ఉయ్యాల ఉయ్యాల ఉడయవన్ అవాబట్టు వీడి పెట్ట గురువు చెడగోపన్ అంత వచ్చేసింది అనుకోండి, అది నేను చెప్తాను. అయితే దానికి నాకు అర్థం తెలియదు. ఎందుకంటే నేను పాసురాలు చూసి అర్థం నాకు తెలుసుకునే జ్ఞానం నాకు ఉన్నదంటే లేదు, అది నేను ఒప్పుకుంటాను. అయితే ఆళ్వార్లు వైభవం నాకు తెలవదు మీరు ఎలా చెప్పచ్చు? అది చరిత్రమే కదా. ఆ చరిత్రం పుస్తకాన్ని చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఇది చెప్పడం అంటే చెప్పేటప్పుడే మీకు ఈ గుర్తు వస్తానే ఉంటుంది. ఏం స్వామి ఇట్లా చెప్తున్నారు? ఆళ్వారి చరిత్ర పుస్తకాలు దొరుకుతుంది కదా, ఆ పుస్తకాలు ఇస్తే నేను తెలుసుకుంటా కదా అంటే, పుస్తకాలు తెలుసుకుంటా కదా, తెలవదంట. ఎందుకు తెలవదని తెలుస్తాం, మనకి తెలవదు. అయితే నాదముని ప్రారంభించి మన ఆచార పర్యంతం తెలుసు. ఇది రెండు పెట్టుకోండి. మనకి ఎందుకు తెలవదని ఇప్పుడు మనం చూడాలి. ఇదా చాలా ముఖ్యం. ఎందుకు తెలవదంటే, మనం ఎట్లా ఉంటామంటే ఈ శరీరమే ఆత్మ అని పెట్టుకుంటాం. శరీరమే ఆత్మ, శరీరమే ఆత్మ అని చెప్పుకుంటే మనమంతా ప్రతికూలాలను పేరు. అనుకూలం ప్రతికూలం రెండు ఉండాలి తెలుసా. యాత్ర పోతాము, శ్రీ వైష్ణవాళ్ళు వస్తారు. ఆ శ్రీ వైష్ణవాల ద్వారా వాళ్ళకి ఏం నచ్చద్దు, వైష్ణవ సంప్రదాయం ఏదో ఆ ప్రకారం ఉంటే అనుకూలం పేరు. నేను యాత్ర వచ్చాను, పక్కనే ఒక దేవతాంతర సంగతి ఉండాలండి, పక్కనే ఒక సైట్ సీయింగ్ ఉండాలండి, అదంతా పోయేసి వస్తారు. అప్పుడు వాళ్ళంతా ప్రతికూలాలను పేరు. వాళ్ళకి ఏం పేరు? ప్రతికూలాలను పేరు. అటైతేమి శాస్త్ర సమ్మతం లేకుండా, సంప్రదాయ సమ్మతం లేకుండా ఏదేదో చేస్తారు, వాళ్ళకి ప్రతికూలాన్ని పేరు. ఇప్పుడు మనమంతా ప్రతికూలలు ఎవరికి? ఆళ్వార్లకి. ఈ మాట మీకు చెప్పబాకండి, కాలక్షేపం వింటున్నాము, 4-5 సంవత్సరంగా వింటున్నాము. అది కాకుండా తిరువాయుడు ఇదంతా సేవిస్తున్నాము, అన్ని సేవిస్తామా ప్రతికూలం చెప్తున్నారే. ఆ ప్రకారం చెప్పబాకండి స్వామి. ఎందుకు ప్రతికూలం చెప్తున్నంటే, ఈ శరీరమే ఆత్మ అని మనం అనుకుంటున్నాం. ఈ శరీరమే ఆత్మ అని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాము. ఈ శరీరం ఆత్మ కాదు, శరీరం ఆత్మ కాదు స్వామి. మాకు తెలుసు, మీరు చాలాసార్లు చెప్పినారు.
శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ ఉజ్జీవనికిగా మనకు కావాలా? ఈ శరీరం ఎక్కడే పొద్ది, ఈ ఆత్మని శ్రీవెళ్ళిన పోయి అక్కడ వేరే శరీరం ఎత్తుకొని అనుభూతిని ప్రీతి కాక కైంకర్యం చేసి అన్ని మీరు చెప్పినారు, నాకు అన్ని తెలుసు, అందువల్ల ఇది వేరు అది వేరు మాకు తెలుసండి ఏంటని. లేదు, మీరు అట్టదా అనుకున్నారు, అట్టదా అనుకున్నారు. ఈ అంతదా అనుకుంటారు. ఎట్లా అంటే 7:30కి కాలక్షేపం అయిపోద్ది, రాత్రి 8కో 8:30కో ఏదో ఆహారం తీసుకోవాలని ముందుగా తీసుకున్నారా, తర్వాత అది వేరు కూడా. తీసుకోలేదంటే ఏం లేదు అట్లా దపించుకొని పోతాం. ఆత్మ ఆహారం అడుగుతుందా? ప్రాణమే పోయినట్టు ఓ నేను పూర్తిగా బస్ చూస్తాను. అది ఏకాదశి వచ్చేసింది అనుకోండి, ఇంకంతే. ఎవరెవరు ఉండాలని తెలవదు అడిగానికి. అట్లా ఉంటుంది కదా. అట్లా మనం దప్పిక ఆ ప్రకారం ఉన్నప్పుడు ఇంకా రాత్రి నిద్ర రాలేదు అంటాం. నిద్ర రాలేదు దప్పికి పోతా ఉంటాం కదా. అప్పుడు ఏం చేయాలి? ఏదైనా ఒకటి జాగ్రత్తగా ఉండి చెప్తాం కదా. ఈ ప్రకారం ఆళ్వాళ్ళు ఏదన్నా చేస్తారంటే లేదు, ఆళ్వారు ఏం చేసేది. అందువల్ల ఆళ్వారులకు పెరుమాళకును విరోధంగా మనం ఉంటాము. అద్దా ప్రతికూలం పేరు. ఆళ్వారుకు పెరుమాళకు మనం విరోధంగా ఉంటాం. అందువల్లదా మనకి ఆళ్వార్ల వైభవం కానీ ఆళ్వారు అరులు చేయ ఆ పాసురాలు అర్థం కానీ తెలవదంటారు. అందువల్లదా ఆళ్వారే మన అప్పుడప్పుడు ఏదో చెప్తాడు. నాటారోడియల్ ఒడిద్ది నారాయణ నన్నమే మీతో ఏమంటే మనమంతా దేహాత్మ అభిమాని అని పేరు. దేహమే ఆత్మ అని చెప్తేనే ప్రతికూలరా? అవును. ఎందువల్ల స్వామి ప్రతికూల? అవును. ఎందువల్ల ప్రతికూలం అంటే ఇప్పుడు ఒకటి చెప్తాము. అంటే ఇప్పుడు భగవంతుడు కావాలన్నా ఈ శరీరం కావాలన్నా అని అడిగితే మనం ఏమని చెప్తాము? ఏం కావాలంటే స్వామి మన శరీరంతో అడగదు, భగవంతుడు అంతంతా అడగేది లేదు. ఒక్క విషయం చెప్తాను. కాలక్షేపం మీరు వచ్చినారు కదా, ఎవరో ఒకరు వచ్చారు. ఇది భగవంతుడి విషయం కాలక్షేపం. భగవంతుడు భాగవతుడు ఆచార్యుడు ఎవరో ఒకరు వచ్చారు. లేదు మనకేదో పని వచ్చింది, ఈ కాలక్షేపం స్కిప్ చేసి పోతామా, లేదు ఆ పని స్కిప్ చేసి కాలక్షేపం వస్తామా? అదంతా లేదు స్వామి. అదేంటే మళ్ళీ మీకు రికార్డింగ్ ఇస్తారు కదా, అందువల్ల తెలుసుకుంటాను, అందువల్ల నేను అక్కడ పోతానంటే అది దాతం. అప్పుడు ఏం చూస్తాము? ఈ శరీరాన్ని చూస్తున్నాం. మనం పోలేదంటే వాళ్ళు తప్పు కట్టుకుంటే, వాళ్ళు ఏదైనా అయిపోతే, రేపు వాళ్ళు 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 ఇది కావాలి కదా మనకి అని అనుకుంటాం కదా. అప్పుడు మనకి ఆత్మను చూస్తున్నామా? లేదే. మనం ఏమనుకుంటాము? ఆత్మాని చూస్తున్నాము, శరీరాన్ని చూడలేదు అనుకుంటాము. తప్పు. ఇది అడిగేంతో కలిసిదా చెప్తున్నాను. ఓహో నేను సరిగా ఉన్నాను, మీరు సరిలేదని చెప్పాలా? నేను సరిలేదు లేదు. ఎందువల్ల లేదంటే అప్పుడే మనం ప్రతికూలరే, అనుకూలరు కాదు. ఎందువల్ల మనం మన సౌకర్యం కోసం చూస్తున్నాము. అప్పుడు మన సౌకర్యం వచ్చినప్పుడు అది ఆత్మ సౌకర్యమా శరీర సౌకర్యమా? శరీర సౌకర్యం. అప్పుడు శరీర సౌకర్యం వచ్చినప్పుడు ఆత్మ ఎక్కడికి పోతుంది. అప్పుడు ఆత్మను చూడలే, అప్పుడు ఇదే ఆత్మ అనుకుంటాం. అప్పుడు దేహమే ఆత్మను చేసితే వెతికో. అయితే ఈ దేహం వచ్చి నశ్వరం, అనిత్యం, ఎప్పటికైనా పోతుంది. ఆత్మ నిత్యం. అయ్యోకంటే ఈ ఆత్మ ఎట్లా ఉంటుంది? భగవత్ శేషభూజుడు ఆత్మ. భగవత్ శేషుడు ఆత్మ స్వరూపం అంటే శేషత్వం పూర్తిగా తెలుసుకోవాలి కదా. భగవంతుడు ప్రధానం, శేషత్వం పూర్తిగా తెలుసు కూడా. అట్టయితే దేహాత్మ అభిమానంతో ఉంటే లాభం లేదు. దాన్ని దాటి ఇక్కడికి రావాలి. ఎందుకు స్వామి, ఎందుకు నిన్న కాలక్షేపం రాలేదని అడిగితే, లేదండి వాళ్ళు వచ్చేసారండి, వాళ్ళపై ఇన్వైట్ చేయాలి కదా, అది వచ్చి పోయానంటారు. సరే పోయారు కదా, అప్పుడు అది ఆత్మ సంబంధం వల్ల పోయారా, శరీర సంబంధం వల్ల పోయారా? కాలక్షేపంలో ఒక ఎగ్జాంపుల్ పెట్టుకున్నాను. అదే ప్రకారం సన్నతి, అదే ప్రకారం ఆచారుడు, అదే ప్రకారం భాగవతుడు. అట్లయితే అన్ని ఉదయం చెప్తారా? వాళ్ళు కూడా తీసుకొచ్చి కాలక్షేపం కూర్చున్నట్టు తప్పలేదు.
తీసుకొచ్చి కాలంలో కూర్చోబెట్టు, అప్పుడు నువ్వు అనుకూలంగా ఉంటావు. లేదే, అది లేనప్పుడు ఎట్లా అనుకూలం అవుద్ది? ప్రతికూలమే కదా. అందువల్లదా మనకి తలవటం లేదంటారు మనవాళ్ళ మామని. మనం ఏమో అనుకుంటాము, మేమంతా చాలా భక్తులండి, అది అని లేదు. చాలా భక్తులుండి, చాలా దీవపురం సేవాకాలంతో పోతున్నాను, ఏదేదో చేస్తున్నాను, అన్ని చేస్తుంటే లేదే. ఎందుకంటే రెండోది రెండోది ఇంకోటి ఏంటంటే ఆత్మను చూడాల. సరే, ఇప్పుడు మనం చెప్తున్నాం, మీరు వింటున్నారు. శరీరం వింటుందా, ఆత్మ వింటుందా? ఆత్మనే ఉంటుంది, శరీరం ఏమిన్నది. శరీరం ఏం చెప్తే వినపోయేది లేదు, దానికి ఆ జ్ఞానమే లేదే. అయితే దీంట్లో ఏంటంటే శరీరంకు ఉండే సౌకర్యం వేరు, ఆత్మకు ఉండే సౌకర్యం వేరు. భగవంతుడికి ఏది చాలా ఇష్టం, ఆత్మ ఉజ్జీవనంగా భగవంతుడు చాలా ఇష్టం. శరీర జీవనం కాదు. శరీర జీవనం అంటేనే ఆయనకి నచ్చదు. ఆయనకి ఆత్మ ఉజ్జీవనంగా ప్రధానం. ఆయనకి ఏది నచ్చద్దా చేయాలి కదా, చేసేది. అందువల్ల మనకేమవుతుంది, ఈ రెండు ఒకటే అనుకుంటాం కదా, ఇదా ప్రధానం. అందులో అనుకుంటాం కదా, ఎక్కడో మనం తీసుకుపోతాం. ఇందువల్లదా ఏమైపోతుందంటే పెరుమాళికి ఏదంతా నచ్చదో అదంతా మనం చేస్తూ ఉంటాం. అప్పుడు మనం ప్రతికూలరా అనుకూలరా? ప్రతికూలే కదా. అనుకూలంటే ఆయన నచ్చింది చేస్తాం కదా. అనుకూలంటే ఎట్లా ఉంటాడు, శేషత్వం ఉంటుంది, పారతంత్రం ఉంటుంది. బాగా అర్థం చేసుకుంటాడు. శేషత్వ పారతంత్రం తెలుసుకోవాలంటే శరీరం వేరు, ఆత్మ వేరు అని ఒక జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఆళ్వాళ్ళకు ఉండాలి. స్వామి మాకు కూడా ఉండాదంటే ఈ ఆత్మ ఉజ్జీవనంకిద రావాల. ఆత్మ ఉజ్జీవనం కోసం మనం ఉండామా? మీరే తలిసి చూడాల. 6 గంటలు అయిందంటే ముందుగా వచ్చి నిలబడాల. ఇంకొక మీద తప్పు చెప్పాలనే అభిప్రాయం కాదు. అటైతే ఏమి, మన సౌకర్యం చూసుకొని ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలా, అరగంట లేట్ అయినా పర్వాలా, అరగంట ముందు పోయినా పర్వాలా. అప్పుడు మనం ఏం చూస్తున్నామా, ఆత్మ చూస్తున్నామా? లేదే. ఆత్మ చూస్తుంటే అరగంట ముందే వచ్చి కూర్చుంటాము, అయిపోయిన తర్వాత అరగంటకు ఇంకా కాసుకొని ఉంటాము. శరీరాన్ని చూసేదాని వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ మాట చెప్పానని చెప్పి రేపు మీరు రాకుండా ఉండొద్దు, అది చెప్పేస్తాను. అంటే అడిగేనే అట్లదా ఉంటాను, మిమ్మల్ని మాత్రం చెప్పాల, అడిగేనే అట్లదాను. అందువల్ల ఎందుకంటే అప్పుడు మన అందరూ ప్రతికూలత, అనుకూలలు కాను, ప్రతికూలత. అందువల్ల ఏమవుతుంది, మనకి ఎప్పుడు ప్రతికూలలు అయిపోయామో ఆళ్వాళ్ళు వైభవం కానీ, ఆళ్వాళ్ళు ఆసురాలు కానీ మనకు తెలుసునంటే కలవదే అధ్యాత్మం. అయితే ఆళ్వారికి ఆ దేహ ఆత్మ వివేక జ్ఞానం ఉండాలి. మనకు లేకుండా మనం అల్లాడుతున్నాం. ఆళ్వారు తెలిసింది. అందువల్ల ఆళ్వారు అనుభవం ఉంటా, వాళ్ళకి ఎంత అనుభవం ఉన్నవాడు అనుభవిస్తూ ఉంటారు. భగవంతుడి అనుభవం గురించి పూర్తిగా చేస్తారు. ఆత్మ భగవంతుడికి సొమ్ము. అకార వైచిన భగవంతుడికి మకార వైచిన జీవాత్మ దాసబోధం చెప్తారు కదా. ఎప్పుడు అది వచ్చేసిందో ఆయన తప్ప వేరే ప్రయోజనం లేదని ఉండాల. వేరే ప్రయోజనం ఉండాలి కదా. అయితే అట్లా లేకుండా మనం ఈ శరీరాన్ని చూస్తున్నాం కదా. భగవంతుడికి ప్రయోజనం ఏదివో అదిదా నాకు ప్రయోజనం ఉండాల, అట్లా ఉండదు లేదు. అట్లా ఉండదు, నాకది ప్రయోజనమో అదిదా నాకు అని పెట్టుకుంటాం కదా. అందువల్ల ఈ శరీరం విధిని సరే స్వామి, సరే స్వామి ఇంతమంది చెప్తున్నారే, అయితే ఈ శరీరం లేకపోతే బాగుంటుంది అంటారా? లేదు, శరీరం కావాలా. శరీరం ఆద్యంకలు ధర్మ సాధనం. శరీరాన్ని చూడాల. ఎట్లా చూడాలంటే ఇది భగవంతుడికి ఉపయోగమైనట్టు శరీరం ఉండాల, భాగవతాలకు ఉపయోగమైనట్టు ఈ శరీరం ఉండాల, ఆచార్యాలకు ఉపయోగమైనట్టు ఈ శరీరం ఉండాల. అయితే చెప్తున్నారు. అటైతే ఇది ఏమవుతుంది, ఈ ప్రకారం లేదంటే ఏమవుతుందంటే ఈ శరీరం ఏం చేస్తుంది, శేషత్వ పారతంత్రిని మూచేస్తుంది.
అట్నే మూచేసింది. మూచేసిందంటే ఏమిటంటే భగవంతుడి స్వరూపం మనకు కనిపించదు, భాగవతాల స్వరూపం మనకు కనిపించదు, ఆచారుల స్వరూపం మనకు కనిపించదు, కాలక్షేపం కనిపించదంటే నేను ఈ టయానికి కాలక్షేపం తెలుసు, మన పని ఎంత చూసుకుంటాము అని అయిపోయింది. ఎందుకు చెప్పిన అది అందువల్ల ఏమిటి, అందువల్ల అప్పుడు ఏం చేయాలా, అది ఆ మారికి కనిపించకుండా పోయింది అనుకోండి, అప్పుడు ఈ శరీరమే ప్రయోజనం పెట్టుకున్నాం అనుకోండి, ఏమిటి కావద్ది, ఏదంతా నిత్యమో అదంతా అనిత్యంని మన బుద్ధికి వస్తుంది, ఏదంతా భోగ్యమో అదంతా అభోగ్యమని బుద్ధికి వస్తుంది. భగవంతుడు నామస్మరణం భోగ్యంగా ఉంటుంది, అది అభోగ్యం ఉంటుంది. వేరేదో ఒక సినిమా పాటలు అది భోగ్యంగా ఉంటుంది అనుకుంటాం. అదంతా ఏం చేసే శరీరాన్ని పని, ఈ శరీరాన్ని పని, ఉండేది లేదని చెప్పేది, లేనిది ఉందని చెప్పేది పరమ భోగ్యం భగవంతుడు. అయితే ఆ భగవంతుణ్ణి ఈ శరీరమే ఆత్మ అని పెట్టుకున్నట్టు ఏమిటనే అతను భోగ్యమా స్వామి, నాకు భోగ వస్తువు ఎన్నో ఉండాలి స్వామి, అది నేను చూసుకుంటాను అని చెప్తారు కదా. అప్పుడు భగవంతుని స్వరూపాన్ని తిరోధానం మూచేసేది, భగవంతుని స్వరూపాన్ని మనం చూచేటట్టుగా చెయ్యదు, ఒక స్క్రీన్ వేసేస్తుంది. ఏం చేసి ఈ శరీరం, మళ్ళా చెప్తున్నాను, ఈ శరీరం అంటే అప్పుడు మీరు శరీరం వద్దు, శరీరం వదిలేయాలంటారు, కాదు శరీరం కావాలా, ఆత్మ ఈ శరీరం ఉంటేనే శరణాలు చేయనవద్ది, శరీరం ఉంటే కైంకర్యం చేయనవద్ది, ఆత్మ ఒకటే ఒకటి ఏం చేయనవద్దు. అయితే ఈ శరీరం ఆద్యంకలు ధర్మ సాధనం కోసం ఈ శరీరం ఉండాలన్నా కానీ దాని లేకుండా వెన్న పెట్టుకున్నామంటే ఏం చేసేది, శరీరమే ప్రధానం పెట్టుకున్నామంటే ఏమవుతుంది, అప్పుడు భగవంతుడి స్వరూపాన్ని మూచేసేది. అప్పుడు భగవంతుడు కానీ మనం ఉండాలా, అది మూచేది. అది కాకుండా నేను ఐశ్వర్యార్థిగా పోతాం. ఐశ్వర్యార్థిగా అంటే ఏమి, ఈ శరీరానికి ఏదేది కావాలనో, స్వామి మనకి ఏసీ కావాలా, పండుకోవాలి, ఎండాకాలం వచ్చేసింది ఏసీ కావాలా, అక్కడ ఆ భోజనం చాలా బొమ్మ ఉంటుంది, అది కాస్ట్లీగా ఉన్నా కూడా పర్వాలేదు అది తింటాం. దాని తర్వాత ఇక్కడ పోతే అక్కడ పోతే ఏదో డ్యాన్స్ అంతా ఆడతారంటే ఆడపోతాం. ఇదంతా వచ్చేసేది ఈ శరీరానికి. అప్పుడు భగవల్లాభార్తిగా ఉండే ఈ వ్యక్తి ఐశ్వర్యార్థిగా అయిపోతాడు. ఎందువల్ల అయిపోతాడు, ఈ శరీరం వేరు ఆత్మ వేరు తెలుసుకోకుండా ఈ శరీరమే నేను అని తెలుసుకుంటాడు. అందువల్ల భగవంతుడు నేను శేషబోధుడు అట్లా ఉండేటోడు, నాకు నేనే శేషుడు, నాకు నేనే రాజు అంటున్నాడు కదా. ఆ ప్రకటన అది కాకుండా పరతంత్రుడుగా ఉండాలి. పరతంత్రుడు ఉండాల్సింది. ఇతను ఏం చేస్తాడు, స్వతంత్రుడు అయిపోతాడు. పరతంత్రం ఉండే ఇతను స్వతంత్రుడు అయిపోతాడు. ఇదంతా ఎందువల్ల వస్తుందంటే శరీరం చేసే కన్ఫ్యూషన్, ఈ శరీరం చేసే కన్ఫ్యూషన్. అందువల్లదా ఈ శరీరం వేరు ఆత్మ వేరు ఒక భావం రావాలి. మేము తెలుసుకున్నామండి అంటే అనుష్ఠానంలో తీసుకురావాలా, అదిదా ముఖ్యం. తెలుసుకొని లాభం లేదు. బియ్యం నీళ్లు స్టవ్ మంటేస్తే ఎసురు పెడితే అన్నం అయిపోద్ది అని చెప్పేసాను, తెలుసుకున్నాను, అయిపోద్దా? అనుష్ఠానం ఇయ్యాలా, బియ్యం కడగాల, ఎసురు పెట్టాలా, అన్నం బియ్యం ఇయ్యాలా, దాని తర్వాత పొంగి వచ్చిన తర్వాత దాన్ని వార్చాలా, అన్ని చేయాలి కదా. అదే ప్రకారం నీ శరీరం వేరే ఆత్మ వేరే తెలుసుకున్నానండి, బాగానే తెలుసుండి, చాలా కాలక్షేపం విన్నాను కానీ అంటే అనుష్ఠానం తీసుకురావాలి కదా. అనుష్ఠానం తీసుకురావాలంటే ప్రయోజనం లేదే. అప్పుడు ఇదంతా చేసేది ఎవరు, దేహాత్మ అభిమాని. అప్పుడు దేహాత్మ అభిమానం ఉంటేనే శరణాగతికం భక్తికం సంబంధమే లేదు. శరణాగతి చేయాలంటే శరీరం వేరే ఆత్మ వేరే తెలిస్తేనే, అనుష్ఠానంలో వస్తేనే శరణాగతి చేయడం వద్ది. భక్తి చేయాలంటే కూడా శరీరం వేరు ఆత్మ వేరు అనుష్ఠానం ఉంటేనే భక్తి చేయవద్ది, లేకపోతే రెండు లాభం లేదు. అటైతే దీనికి దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే అందువల్లదా దేహాత్మ అభిమానం అంటే ప్రతికూల. ఎప్పుడు మనం ప్రతికూలంగా అయిపోయామో అప్పుడు ఆళ్వార్ పాసం తెలుసా, ఆళ్వార్ అరులిచ్చేది ఆ వ్యాఖ్యానాలు తెలుసా. అందువల్ల
అప్పుడు దేగాత్మ అభిమానం వదలరు. దేగాత్మ అభిమానం తొలగించి ఆత్మజ్ఞానం వస్తే అనుకూలం అనేది వస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నంటే మేము తెలుసుకున్నాం స్వామి అని చెప్పిన, మేము ప్రాక్టీస్లు తీసుకొచ్చాము అని తెలిస్తేదా దేగాత్మ అభిమానం లేదని అర్థం. తెలుసుకున్నాను అని చెప్పేస్తే తెలుసుకుంటే వెంటనే రాదు. అది ప్రాక్టీస్లో తీసుకురావాలి. ప్రాక్టీస్లో ఎలా స్వామి తీసుకొచ్చేది? శ్రమమే లేదు. మనం ఏమనుకుంటాము, ఇదంతా వీళ్ళు ఈ ప్రకారం చెప్తారండి, లోకల్లో ఎట్లా జరుగుతుందో అది చెప్పనంటారు వీళ్ళు, ఏదో లోకల్లో జరగకుండా ఇప్పుడు వస్తుంది, ఇట్లా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మారింది. దేగాత్మ అభిమానంగా ఉండకూడదంటే ఏంటి అర్థం? అంటే ఏమి, దీన్ని వదిలేయాలి, నేను కొడతా ఉండాలా? అది కాదు. ఈ శరీరాన్ని భగవంతుడికి భాగవతాలు ఒకటి ఆచారాలను సమర్పించాలి. అట్టయితే వాళ్ళకి అంకితం చేయాలి. అట్టయితే నా ఉద్యోగం, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా భార్య భర్త వద్దంటారా? అందరూ భగవత్ పరంగా పెట్టుకో. భార్య ఆ భగవంతుడి శరీరం, పిల్లలు ఆ భగవంతుడి శరీరం, ఉద్యోగం నేను చేస్తేనే నేను వీళ్ళని రక్షించాలి కదా, అందువల్ల నేను చేస్తున్నాను, భగవంతుడిగా సూచిస్తున్నాడు, అందువల్ల అది భగవత్ కైంకర్యంగా చేసుకో. దాంట్లో ఏం తప్పులేదు. అన్ని వదిలని చెప్పలేదు. ఇలాంటి మైండ్ తీసుకురావాలి. అది తీసుకురాకుండా ఏం చేస్తామంటే నేను చేసాను, నేను పెట్టాను అని చెప్పి పెట్టుకుంటాం కదా, అది ఇదా ఉంటుంది. అప్పుడు ఉంటే అది ప్రతికూలం అయిపోతుంది. అనుకూలం ఉండాలి కదా. అందువల్ల అప్పుడు అనుకూలం వస్తే, ఆత్మజ్ఞానం వస్తేనే అనుకూలం వస్తుంది. అనుకూలంగా ఉంటేనే ఇదంతా అవుతుంది. అభినివేశం, ప్రతిభక్తి ఎక్కడ పోద్ది తెలవదు. మగా విశ్వాసం రావాలా, అది పూర్తి కదా. అప్పుడు దీనికి చాలా గట్లు ఉండదు, ఒకటి కాదు చాలా గట్లు. దీన్ని ఇది అందువల్ల ఆళ్వార్ వైభవాన్ని తెలుసుకునేది క్షమం. అందువల్ల చెప్తున్నాను, ఆళ్వార్ వైభవాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? దేగాత్మ అభిమానంగా ఉండకూడదు. సరే స్వామి, వాళ్ళ గురించి చరిత్రలు ఉండదు, అది తెలుసుకుంటానంటే, చదివి తెలుసుకుంటానంటే దాన్ని ప్రయత్నం చేయొచ్చు. తెలుసుకోవాలంటే ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేసినా కూడా ఆళ్వార్ దివ్య ప్రబంధం ఉండాలి, అది రాదే. ఆళ్వార్ దివ్య ప్రబంధం ఉందా కదా, ఆ వ్యాఖ్యానం అవుతున్నా. ఇదన్నా చరిత్ర ఎక్కువ తెలుసుకుంటాం అనుకోండి, వ్యాఖ్యానం అని తెలుసుకుంటా ఉంటే ఊరికి మాటకి చెప్తున్నాను, అది కూడా తెలుసుకోగలదు. అది రావాలి కదా. అందువల్ల தெருளுற்ற ஆழ்வார்கள் சீவ அறிவாரார் అరుళిచ్చయలై అరివారార్ అని చెప్పి ఎవరు తెలుసుకుంటారు అని చెప్పారు. అందువల్ల ప్రభక్తి కానీ శరణాగతి కానీ చెయ్యాలంటేనే ఇది దేగాత్మానుభవం పోగల. ప్రభక్తి శరణాగతి అంటే ఏంటి? భగవంతుడే. మన శరణాగతి చేసేంటి ఏంటి? భగవంతుడే శరణాగతి, భగవంతుడే ప్రభక్తి అని చెప్తారు కదా. భగవంతుడు ఒకటే, మిగతా ఎవరు ఉపాయం కాదు అనుకున్నదా శరణాగతియే. త్వమేవ ఉపాయ భూతో మే భవ ఇది ప్రార్థనామతి శరణాగతి అంటారు. ఇప్పుడు వ్యాఖ్యానం ఆశిస్తాం. இப்படி பிரபாவத்தை அருளி செய்த புதிர்களை அறிவார் யார்? ஆழ்வார்கள் சீம அறிவார் யார் என்று முதலடியிலே பிரகிருதி ஆத்ம விவேகம் பண்ண மாட்டாதவர்களோ அவர்கள் ஞான வைபவத்தை அறிந்தவர்களா என்று சொல்லு அவர்கள் சீமையை அறிய போகிறார்கள். మొదలడిగిలే మొదటనే ప్రకృతి ఆత్మ వివేకం తెలియాల. ఈ శరీరం వేరు ఆత్మ వేరు అని వివేక జ్ఞానం ఉండాలి. అది లేదంటే వాళ్ళు ఆళ్వార్ వైభవం తెలుసుకోలేరు. அறிவாரார் தேகாத்ம அபிமானிகள் தொடக்கமான ప్రతికూలరానరో అనుకూలరా ఇరుక ఆళ్వార్ వైభవத்தை అన్ని పూర్వరు. మనమంతా ప్రతికూలరు. మనమంతా నన్ను పెట్టుకోండి, నేను ప్రతికూలుడు. అప్పుడు అనుకూలరుగా ఉండే ఆళ్వార్ వైభవం ఎలా తెలుసుకోను కదా. ஆகையாலே அறிவாரார் என்று அருளி தொட்டு அருளி செய்கிறார். அதற்கு மேலே அவர்களால் பிரணீதங்களாய் பரப எத்த பிரதிபாதங்களான அருளி செயலை அறிவாரார். அவர்கள் திவ்ய சுக்திகளான திவ்ய பிரபந்தரை பிரதிபாத்திய அர்த்த கௌரவத்தை அறிந்து பிரதிபத்தி பண்ணி அபியசிப்பவர் யார்? இவ்விடத்திலும் அருளி செயலின் சீமையை அறிவாரார் என்று கூட்டி
நிர்வகிப்பதை கீழும் ஆழ்வார்கள் ஏற்றம் அருளிச்செயல் ஏற்றம் என்றென்று அருளி செய்தது தெருகொள்ளச் சொன்ன 1000 துறக்க மாற்றம் ஆசையிருந்து ஆதரிக்கும் போது ஆழ்வார்கள் அருள் பெற்றவர்களாக வேண்டாவோ தங்கள் சுவாதந்திரியாதிகளுக்கு அனுகுணமாக அர்ஷ வசனாதிகளை ஆதரித்து போர்பவர்கள் பாலோட முதன்றர் 1000 என்றும் கண்கற்க முதென்றும் செஞ்சொற் சொல்லால் எடுத்த செல்வநாளை என்றும் சொல்லுகிறபடியே நிரதிசிய போக்கியமான திவ்ய பிரபந்தங்களை பத்தராக கூடும் பைரவனை உரிய துண்டராக்கும் என்றும் ఇత్తై స్వబలావత్తు గురుపాగా అరింది ఆదరిస్తూ పోరువర్గలో ఇంతవరకు చూస్తాం. ఏం చెప్తున్నారంటే ఈ ప్రకారం వైభవం ఉండాలి కదా. వాళ్ళ చరిత్ర మనకు తెలుసుంటే తెలుసుకుంటే కూడా ఈ వాళ్ళు అనుగ్రహించిన ఆళ్వారి పాసురాలు తెలుసుకొని కాదు. అంటే ఆళ్వారి పాసురంతా శరణాగతి ఉండాలి, ప్రభక్తి ఉండాలి. శరణాగతి అంటే ఏంటి? భగవంతుడే. ప్రభక్తి అంటే భగవంతుడే. ఆ ప్రకారం వాక్యం ఉండదా? త్వమేవ ఉపాయ భూతో మే భవ, ఇది ప్రార్థనామది శరణాగతి. నీరే భగవంతుడే, నువ్వే నాకు ఉపాయంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తాం కదా, ఆ ప్రార్థనద శరణాగతి. అనన్య సాధ్యే స్వాభీష్టే మఖావిశ్వాసక పూర్వకం తదేకో ఉపాయతాయాంచ ప్రభక్తి శరణాగతి. అంటే నేను ఎన్ని దారియో పోయాను, ఏ దారి పోతేను నీ తిరుబడి పట్టుకునే దానికి ఏ అవకాశం దొరకల. అప్పుడు ఏం చేయాలా? నువ్వు తప్ప నాకు వేరే నీ తిరుబడి పట్టుకునేందుకు ఏ అవకాశం లేదు. తెలుసుకున్నాను. உன்னால் அல்லால் யாவராலும் ஒன்றும் குறைவேண்டே, கலைவாய் துன்பம் கலையாதொழிவாய் கலகன் மட்டிடேன், வளைவாய் நேமிப்படையாய் குழந்தை கிடந்த மாமாயா தளரா உடலம் ஜனதாவி சரிந்து போகும்போது ఇలజా దునదా ఉడంగా పిలిచి బోధయియే అని చెప్తారు కదా. నిన్ను తప్ప నాకు రక్షకాలు ఎవరు, నిన్ను తప్ప నాకు ఎవరు లేదు అని చెప్తారు. ఇదా ప్రభక్తి. దీంట్లో ప్రభక్తి అనేది ఒక ప్రతిభక్తి. ఆ ప్రతిభక్తి రావాలంటేనే ఈ శరీరం వేరు ఆత్మ వేరు ఎడదీసి చూడాలి. ఆ ప్రతిభక్తి దీంట్లో ఏంటంటే ఇది ఒక నమ్మకం. ఏం నమ్మకం? ఈ బుద్ధి విశేషం బాగా తెలుసుకోండి. ఆ బుద్ధి విశేషం అంటే నమ్మకం మీద బుద్ధి విశేషం పెట్టుకోవాలా. వాడే ఉపాయం, భగవంతుడే నాకు రక్షించే చూడు, అతన్నే రక్షించేదనుకుండే అవకాశం అతనే చేస్తాడనే ఒక పూర్వమైన విశ్వాసం. ఆ విశ్వాసం ఉండేదా అతను దానిదా పూర్వాచరులు పూర్తిగా ఆశువుల్లో అనుగ్రహిస్తాడు. ఇదంతా సులభంలో అర్థమవుద్దంటే అర్థం కాదు. సులభంలో అర్థమవుద్దంటే అర్థం కాదు. అంటే తిరువడి ఎక్కడ ఉన్నాయండి? ఆ తిరువడి ఎక్కడ పట్టుకునేది? ఆ తిరువడిని పట్టుకోవాలంటే అంటే శరణాగతి అనేది చేసేదానికి చాలా సులభంగా ఉంటుంది. అయితే అర్థం చేసుకునేది శ్రమ. బాగా తెలుసుకోండి. శరణాగతి అనేది చేసేదానికి చాలా సులభంగా ఉంటుంది. అయితే అర్థం చేసుకునేది చాలా చాలా శ్రమం. భక్తి మార్గం అనేది చేసేదానికి శ్రమంగా ఉంటుంది, అర్థం చేసుకునేది చాలా సులభంగా ఉంటుంది. ఇది తేడా. భక్తి మార్గం అనేది చేసేది సులభంగా ఉండదు, చాలా శ్రమంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలంటే వెంటనే చేసుకోవచ్చు. ఈ జై అజ్జయ్ 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 అంటే అంతే కదా స్వామి చేస్తా అంటే. ఏది మనకి అయిపోయింది అనుకోండి, 70 అయిపోయింది అనుకోండి, 70 సంవత్సరాలు స్వామి నా చేతులు రాలా కాలు రాలా ఏం చేయాలంటాం. అప్పుడు చేయడానికి కుదరదు. అయితే బాగా అర్థమైపోద్ది భక్తి మార్గం. శరణాగతి మార్గం అట్లా కాదు. బాగా అర్థమవుతుందంటే అర్థం కాదు. ఏమి స్వామి నీరే నాకు ఉపాయంగా ఉండాలని చెప్పి తెలుసుకోండి. ఎట్లా స్వామి తెలుసుకుంది? అయితే చేయటం అనేది సులభం, క్రమంగా ఉండాలి. ఏదైనా చేసేది ఎలా ఉంటే కదా. శరణాగతి అంటే ఏం చెయ్యాలి స్వామి? ఏం చేయకూడదు అని తెలుసుకునేదా శరణాగతి. ఇది బాగుండే స్వామి. ఏం చేయకూడదని తెలుసుకున్నదా శరణాగతి. అప్పుడు చేయటం అనేది చాలా సులభంగా ఉండదు. అర్థం కాలేదు అది కదా. అందువల్ల అప్పుడు ఇప్పుడు భక్తి మార్గం అంటే అర్చనం చేయండి చేస్తాము, పుష్పాన్ని తీసుకురాని తీస్తాము, చిమ్మంటే చిమ్ముతాము, అదే పుష్పాలు కట్టాలంటే కడతాము, అదే తీర్థం తీసుకురాని తీసుకొస్తాము. ఇదంతా భక్తి మార్గం. అయితే కూర్చొని ధ్యానం చేయండి, కాలక్షేపం వినండి, కష్టమే. ఎందుకు చెప్తాను? ఇదంతా అర్థం. అందువల్ల ఇది బుద్ధి విశేషం పేరు. అట్లాంటి బుద్ధి విశేషం అయితే ఈ బుర్రకి
బుద్ధికి మనం ఏదైనా పని ఇస్తేనే స్వామి ఏదైనా చెయ్యాలంటే చెప్పండి నేను చేసిపోతాను, అదేంటి ఇదేంటి ఇదేంటి ఇది చెప్తున్నారు నాకు అర్థమే కాలేదంటాను. అదంటే మనం ఒప్పుకోం కదా. శరీరం ద్వారా ఏదైనా చేయాలంటే చేసేస్తాం, నోటి ద్వారా ఏదైనా చెప్పాలంటే చెప్పేస్తాం. మనకి చింతన ఉంటుంది కదా, తెలుసుకోవాలి కదా. బుద్ధి ద్వారా ఏదైనా చేయాలంటే అదిగా శరణాగతి, అదిగా శరణాగతి. అందువల్ల దివ్య ప్రబంధం అనేది ప్రభక్తి శరణాగతి. అందువల్ల ఇప్పుడు చెప్తున్నాను, అర్థమవుద్యా? అర్థం కాదు. అందువల్లదా అది అర్థం చేసుకునేది శ్రమ. అప్పుడు ఆళ్వార్లకి దివ్య సూర్యుల్ని పేరు, ఆళ్వార్లకి దివ్య సూర్యుల్ని పేరు. వాళ్ళు అరుడు చేయ ఆ గ్రంథానికి దివ్య సూక్తిని పేరు. ఆళ్వార్లకి దివ్య సూర్యుని పేరు, వాళ్ళు అరుణుచ్చేద వాళ్ళు అనుగ్రహించిన ఆ గ్రంథానికి దివ్య సూక్తిని పేరు. దేనికి? నారాయణ దివ్య ప్రబంధకి దివ్య సూక్తిని పేరు. ఎందుకంటే దివ్యంగా ఉంటుంది. ఈ దివ్యంగా ఉంటుంది. ఎందుకు దివ్యం అంటే మనకి ఈ శరీరం లాగాను ప్రకృతి ప్రాకృతం ఉంటుంది కదా, అలా కాదు. అదంతా కాదు, అప్రాకృతమైన వైభవం ఆళ్వార్లు పాసనం. ఇదంతా ప్రాకృతం, ఇదంతా నశ్వరం, అనిత్యం, ఎప్పుడైనా పోద్ది. ఆళ్వార్లు పాసం అంటావా నిత్యం. కానీ ప్రళయం వచ్చింది పోద్ది కదా, పోదు. వేదం ఎప్పుడే నిత్యంగా ఉంటుంది, భగవంతుడు ఎప్పుడే నిత్యంగా ఉంటాడు, జీవాత్మ ఎప్పుడే నిత్యంగా ఉంటుంది. ఆళ్వారు నారాయణ దివ్య ప్రబంధం నిత్యం. అటైతే ద్రావిడ భాష నిత్యం. అర్థమైందా? ఆళ్వారు భాష ఉంటే అది ద్రావిడ భాష కదా, ద్రావిడ భాష నిత్యం. అందువల్ల అప్రాకృత వైభవం భగవద్ అనుగ్రహం పూర్తిగా ఉండాలి. భగవంతుడు దీని మీద అంత ప్రేమ పెట్టుకున్నాడు, పూర్తిగా ఉండాలి. అందువల్ల దీని వైభవం తెలుసుకునేది అంత సులభంగా. రెండోది, దీని మీద ఒక నమ్మకం పెట్టుకోవాలి. ఆళ్వార్లు పాసనం సేవిస్తున్నామంటేనే మనకి ఇట్లాంటి ఆళ్వారు పాసనం సేవించే ఒక భాగ్యం దొరికిందే అని చెప్పి దాని మీద మనకు ప్రేమ ఇంకా ఎక్కువ పొందాల, దాని మీద ఒక నమ్మకం రావాలా. అయితే ఇప్పుడు అలా చేసేది చాలా తక్కువ. లేదా స్వామి క్షేమకాలం పోతున్నామంటే సేవించాలని పోతున్నాము, సేవించేదో ఫలితం దొరుకుతుందంటేనే అందువల్ల పోతున్నాము. సేవించేదే ఫలితం, ఇది ప్రధానం. ఆ ప్రకారం కదా. అప్పుడు అందువల్ల అరుళి చేయలై అరివార్యార్, అరుళి చేయలై ఆళ్వార్ల వైభవం తెలుసుకునేటప్పుడు ఎవరు? వాళ్ళు అనుగ్రహించిన అరుళిచ్చే అరివార్యార్ అని చెప్పాను. దీనికి ఒక అన్వయం చెప్తారు. అన్వయం అంటే తెర్లుట్ర ఆళ్వాர்கள் సీమై అరివారార్ అరుళిచ్చేల అరివారా అని చెప్పి అరుళిచ్చేల అరివారార్ అని ఉండదు కదా. ఇప్పుడు శీర్మై అరివారా ఉండదు కదా. ఆ శీర్మై అనే శబ్దం మళ్ళీ దీన్ని కూడా వేసుకోవాలి, 2 తావులు వేసుకోవాలి. చూడండి, ఆ ప్రకారం వేసుకోవాలా. అరుళిచ్చేల అరివారా అని చెప్పినారు. దాని తర్వాత అరుள் பெற்ற నాదముని మొదలాన అని చెప్పి చూడాలా. అది ఏంటి అనేది రేపు సాయంకాలం చూస్తాం. ఆళ్వారిன் பெருமானார் திருவிழியேசனம் ఆచార్యుని திருவிழியேசనం భాగవతాల్ తిరువడిగలే శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు. రేపు సాయంకాలం 6 గంటలకు కాలక్షేపం. అడిగేం దాసోహాలు స్వామి. దాసోహం స్వామి. స్వామి, పరమాత్మ స్వరూపానికి 5 తిరువాయిమొழிలు, జీవాత్మ స్వరూపానికి 5 తిరువాయిమొழிలు, ఉపాయ స్వరూపానికి 5 కాదు 4. 4ఏనా? మరి విరోధి స్వరూపానికి 4, 5 స్వామి చెప్పారు. పురుషార్థ స్వరూపం. అదే రాసుకోలేకపోయారు. పురుషార్థ స్వరూపం. స్వామి అంత స్వామి మనకి
నాదమునులు యామునాచార్యుల వారు రామానుజుల వారు ఈ సాంప్రదాయానికి పునాదులు. అవును, వాళ్ళ స్తంభం లాగా. చాలా నాదమునులు అవతారం చేసింది 8023 సంవత్సరం. అవును అవును. కలియుగమేమో 5127. అవును, ఇప్పటికి 5127 సంవత్సరాలు అయింది ఇప్పటికి ఈ సంవత్సరానికి. రాసుకుంది.